దేవునికి మహిమ కలుగును గాక. మన రక్షకుడనైన యేసుక్రీస్తు శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకందరికీ నా వందనములు. ఆదివారం దేవుని సన్నిధిలో ప్రకటించిన మేరకు ఈరోజు మంగళవారం సియోనులో సంఘముగా చేరి ప్రార్థించడానికి దేవుడు మనకిచ్చిన అపారమైన కృపకి దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థించే ముందుగా పరిశుద్ధ గ్రంథంలో నుంచి కొన్ని లేఖన వాక్యాలు మనం ధ్యానం చేసుకుందాం. కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక 25వ అధ్యాయం. కొలస్సీలకు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 25వ వచనం. 25 దేవుడు దేవుని వెర్రితనము 26 కలిసి ఉంటాయి. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 25వ వచనము 26వ వచనం. దేవుని వాక్యమును అనగా యుగములలోను తరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. చిన్న ప్రార్థన చేసుకుంటాం. దేవుడి మాటలు మనతో మాట్లాడినట్టుగాను, పరిశుద్ధాత్మ దేవుడు సహాయము నడిపింపు ప్రభు మనకి ఇచ్చినట్టుగాను ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీ పరిశుద్ధమైన మీ నామానికి స్తుతులు స్తోత్రములు. ఆదివారం ఆలయం ప్రకటించిన మేరకు మంగళవారం సియోనులో నీ సన్నిధిలో తండ్రి ప్రార్థించుకున్నట్టు నీ సన్నిధిని విజ్ఞాపన చేయడం మాకు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. ఇదిగో నాయన తండ్రి, 2-3 ఎక్కడ కూడి నా నామమున ప్రార్థన చేదురు వారి మధ్యన ఉంటాను. నా దేవుడివి నిశ్చయంగా నీ మా మధ్య ఉన్నావని, మా ప్రార్థనలు అంగీకరించుకుని మా మధ్యకు వచ్చి ఉన్నాను నమ్ముతున్నాను. ఆ ప్రార్థనలు ఆలకిస్తూ రండి. మా ప్రార్థనలు నీ సముఖమును చేరుకున్నట్లుగా నాయన అడ్డగించే ప్రతి విధమైన దోషాలు, అపరాధములు, అవిధేయతలు, ప్రతి విధమైన భక్తి బుద్ధిహీనతలని, పాప దోషములు అన్నింటినీ కూడా నీ కరుణ కలిగినటువంటి నీ మనస్సుతో, నీ వాత్సల్యతతో, నీ దయతో మమ్మల్ని క్షమించి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరచుదురుగా ప్రార్థన చేస్తున్నాం. చదవబడిన లేఖన వాక్యం దీవించి ఆశీర్వదించు. నిలబడుతున్నాను కూడా నీ ఆత్మతో అభిషేకించు. లైవ్ ద్వారా నా తండ్రి ఎంతమందికి వాక్యం బయలుదేరి వెళ్తుంది. దేవా, క్రియారూప వారి జీవితాల కార్యం జరిగించుటకు కూడా సహాయము దయచేయమని, కృప చూపిస్తూ రమ్మని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. చదువుబడినటువంటి అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘస్థులకు రాస్తూ చెప్తున్నట్టు మాట. యుగ యుగములలోను తరతరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము ఆమేన్. నేను దేవుని యొక్క సంఘమునకు పరిచారకుడినైతిని అంటున్నాడు. మొట్టమొదటిగా పరిచారకుడు అనే పదానికి మనం అర్థం తెలుసుకోవాలి. పరిచారకులు అని అంటే మనం ఏంటంటే పరిచర్య చేసేవాళ్ళు. అంటే ఒక సమూహంలో, లేదంటే మనకు బాగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఒక పెద్ద కంపెనీ ఉంది. ఆ కంపెనీల కింద ఎంతమంది పని చేస్తారో వాళ్ళందరూ కూడా పరిచారకులు అని అంటారు. మనకు బాగా పరిభాషలో, మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలనంటే ఏ కంపెనీలో వీళ్ళు కింద పనిచేసే వాళ్ళంతా ఏ కంపెనీలో పనిచేస్తారో పరిచారకులు ఎంచబడతారు. వీరు ఈ పరిచారకులు చేసే పనిని బట్టి కంపెనీ ఏమవుతుంది? గ్రోత్ అవుతుంది. అర్థమవుతుందా? కంపెనీలో ఎవరు పని చేయకపోతే ఆ కంపెనీ ఏమైపోద్ది? మూతవేయబడద్దు. అయితే అపోస్తలుడైన పౌలు కూడా ఒక కంపెనీలో పనిచేయడానికి ఏర్పాటయ్యాడంట. అని అంటున్నాడు. చూడండి ఎంత బాగా అంటాడు. మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని యొక్క ఏర్పాటు అంటే దేవుడు ఏర్పాటు చేసిన ఒక పెద్ద కంపెనీలో ఈయన ఏమయ్యాడంట? ఏర్పాటు అంటే సెలెక్ట్ అయ్యాడు, ఏర్పాటు చేయబడ్డాడు. భూమి మీద మనం అర్థం చేసుకునే పరిభాష నేను చెప్తా. పెద్ద పెద్ద కంపెనీలు ఉంటాయి. ఆ కంపెనీలలో మనం పనిచేయాలంటే దానికి ఒక క్వాలిఫికేషన్ కావాలి. అందరు సెలెక్ట్ అయ్యలేరు కదా. ఇప్పుడు సాఫ్ట్వేర్కి నేను వెళ్ళాలనుకోండి, కుదురుతుందా? కుదరదు.
కొన్ని కంపెనీలలో మనం ఉద్యోగం చేరాలనంటే దానికి తగిన చదువు కంపల్సరీ. 10వ తరగతి చదివినోడు ఎంటెక్ బీటెక్ చేసిన ఉద్యోగాలకి ఏమాత్రమో కూడా సరిపోడు. ఒకవేళ చేసే జ్ఞానము టాలెంట్ ఉన్నప్పటికీ కూడా క్వాలిఫికేషన్ లేనందువలన ఏమవుతారు, వాళ్ళు రిజెక్ట్ చేయబడతారు. అంటే ఆ ఇంజనీరింగ్ ఉండే వాడుకుండే కెపాసిటీ మైండ్ సెట్ వీడికి ఉన్నా కూడా వాళ్ళు ఏం లేదు, క్వాలిఫికేషన్ లేదు. కొంతమందికి ఎన్నో రకాల వాటిల్లో ప్రావీణ్యం ఉంటుంది. ఆ ప్రావీణ్యం కొన్ని దిక్కల పనిచేయదు. అంటే ఒక కంపెనీ ఒక మనిషిని ఎన్నుకోవాలనంటే దానికి తగిన అర్హతలు అవసరం. అదన్నీ అదే రీతిగా దేవుని యొక్క కంపెనీ, అంటే దేవుని యొక్క రాజ్యం కూడా ఉంది. చిన్నమంద భయపడకము, తండ్రి తన రాజ్యం నీకు అనుగ్రహించుటకు ఆయనకు ఇష్టమై ఉన్నది అంటాడు. అంటే దేవుని కొరకు ఒక ప్రత్యేకమైన ఒక రాజ్యం ఉంది. అది మనుషులకి ఇవ్వడానికి ఆయనకి ఇష్టం ఉంది. ఆ రాజ్యంలో మనం పరిచారకులుగా ఉండాలి అని అంటే అది మధ్యవర్తుల చేత ఏర్పాటు ఉండదు. ఇప్పుడు కంపెనీలు ఉంటాయి, డైరెక్ట్ కంపెనీ ఓనర్ వచ్చి మనుషుల్ని ఎన్నుకుంటాడా? ఎన్నుకోడు. ఇప్పుడు నేను బ్యాంకులో పని చేస్తున్నాను అనుకోండి, ఆ బ్యాంకును కనిపెట్టుకుని ఆయన వచ్చి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడా? లే. మన మధ్యవర్తి వచ్చి ఎవరో ఆయన ఇంటర్వ్యూ చేస్తాడు, ఆయన నన్ను అక్కడ చేరేస్తాడు. అసలు ఆయన దగ్గరికి నేను ఎవరో కూడా ఆయనకి తెలియదు. మనం భూమి మీద కొన్ని వాటి రంగాలలో మనం పని చేయాలంటే మధ్యవర్తులు అవసరం. కానీ దేవుని యొక్క రాజ్యంలో, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి స్థలంలో మనం పని చేయాలంటే మధ్యవర్తులు కాదు, సాక్షాత్తు డైరెక్ట్గా దేవుని చేత ఏర్పరచబడాలి. ఆమేన్. అంటే ఇక మధ్యవర్తులు, దళారులు లేకుండా, బ్రోకర్ లేకుండా, లేదంటే మనం ఏమంటాం థర్డ్ పార్టీ అంటామా, కాంట్రాక్ట్ బేసిక్ లేకుండా, కాంట్రాక్ట్ ఉండదు, డైరెక్ట్గా అపాయింట్మెంట్, అది దేవుని చేత. అందుకని నేను అంటున్నాడు, చూడండి ఆయన ఏర్పాటు ఎలా ఉందంట, నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము, దేవుని యొక్క ఏర్పాటు యొక్క ప్రకారము నేను సంఘమునకు పరిచారకుడును అయితిని. ఆమేన్. సంఘం అనేది దేవుని యొక్క ఒక రాజ్యం. ఒక మాసలో చెప్పాలంటే నేను పరిచారకుడుని అయితేనంటే ఆ సంఘం అంటే ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. ఆ సంఘం అంటే ఏంటి అని అంటే, ఈ అపోస్తుడైన పౌలు ఈ కొలసలో ఉన్న సంఘస్థులు కూడా ఈ అధ్యాయం అంతా కూడా చాలా రకాలుగా మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు. 18వ వచనం అంటాడు చూడండి, సంఘము అనే శరీరమునకు ఆయనే శిరస్సు. ఏంటంటే శిరస్సు అంటే తలమానిక, శిరస్సు అంటే తల, దానికి ఒక తలమానికగా దేవుడు ఏర్పరచబడ్డాడు. దేవుని యొక్క తలలో ఏముంటాయంటే ఆలోచనలు ఉంటాయి కదా, ఆయన ఆలోచనలు ఉంటాయి, ఆయన సిద్ధాంతాలు ఉంటాయి, ఆయన ప్రణాళికలు ఉంటాయి, ఆయన ఉద్దేశాలు ఉంటాయి. ఇప్పుడు ఆ ఉద్దేశాలు నెరవేర్చబడాలంటే దేవుడు కొంతమందిని ఆ దేవుని సంఘములో కొంతమంది మనుషులు ఏర్పాటు చేసుకుంటాడంట. అర్థం చేసుకోవాలి, ఇది చాలా అర్థం కావు. ఎందుకంటే ఈ లోతైన విషయాలు అపోస్తలుడైన పౌలు చెప్పి చాలామందికి అర్థం కావు. మీరు క్లారిటీగా అర్థం చేసుకుంటే అర్థమవుతాయి. దేవుని సంఘములో పరిచారకుడిగా ఉండాల్సింది దేవుని ఏర్పాటును బట్టి. కానీ దేవుడు ఒక మనిషిని ఎలా ఏర్పాటు చేసుకుంటాడంటే, సంఘానికి శిరస్సు ఆయన, అంటే తల. ఆయన మదిలో ఎలాంటి ఆలోచన ఉందో ఆ ఆలోచనకి ఎవరైతే సింక్ అవుతారో వాళ్ళను మాత్రమే ఏర్పాటు చేసుకుంటాడు. ఆమేన్. అర్థమైందా? అంతవరకు సుగమని అర్థమైందా? ఇప్పుడు మందిరంలో పౌలు యొక్క పని ఏంటి? పరిచారకుడిగా దేవుని చేత ఎన్నుకోబడ్డాడు. అంత మాత్రమే కాదు, ఈ రోజుల్లో కూడా యేసు ప్రభు తన స్వరక్తం ఇచ్చి మనం కొన్నాడు, సంఘముగా కొన్నాడు. అంటే దేవుని సంఘముగా మనల్ని ఆయన స్వీకరించడానికి, తయారు చేయటానికై ఆయన ఏం చేశాడో తెలుసా? ఆయన రక్తమునే చిందించాడు. ఈరోజు ఒక సంఘముగా మనం కూడబడ్డానికి, ఒక సంఘముగా మనం సమకూర్చబడ్డానికి దీని మధ్యలో ఉన్నటువంటి వెల ఏంటి అంటే సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తము. కొన్ని రక్తాలకు విలువ కట్టేకుంది, కొన్ని రక్తాలకు విలువ కట్టలేము. ఆ విలువ కట్టలేనిది ఏదన్నా ఉంది అంటే మనం ఆరాధించే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. అది కనేటువంటి విలువ పెట్టి కొనబడిన వారు.
విలువ, ఇది ఎంత విలువయ్యా అంటే దాన్ని కూడా వెలగట్టలేము. బైబిల్ అంటాడు, ఏ రక్తం చేత మీరు విమోచించబడితే అంటే గొర్రెల రక్తం వలన కాదు, మేకల రక్తం కాదు, కోళ్ళ రక్తం వలన కాదు, కానీ అమూల్యమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన రక్తం చేత మీరు విమోచించబడితేరని మీరు ఎరుగురా. అంటే ఈ ఏర్పాట్లోనికి ఎవరు రావాలని అంటే అమూల్యమును, పరిశుద్ధమును, నిష్కలంకమైన, శ్రేష్టమైన గొర్రెపిల్ల రక్తములో ప్రోక్షించబడిన అనుభవం కలిగిన వారు ఈ యొక్క పరిచర్యలోనికి రావాలి. లేదు అట్లా రాకుండా డైరెక్ట్గా షార్ట్ కట్లు ఏమైనా వచ్చే మార్గం ఉంటుందా అంటే ఉంటుంది కదా. ఎవరు మన నాయన పెద్ద పాస్టర్ అయ్యి ఉంటే మనకి ఏమి తెలియకపోయినా పర్వాలే, ఆయన జుట్టు పట్టుకొని లేకుంటే ఆయన తోక పట్టుకొని మనం ఎక్కిపోవచ్చు బలిపెట్టే మీదకి. కరెక్ట్ కదా కదా. నేను చూస్తూ ఉంటాను కొన్ని పెద్ద మంది ఆడ కొన్ని వేల మంది ఉంటారు విశ్వాసులు. వాళ్ళ అబ్బాయి ఆడ ఏం పరిచర్య చేస్తాడో మనకు తెలియదు, కానీ ఆదివారం అంతమంది ప్రజల ముందు డైరెక్ట్గా వీళ్ళ అబ్బాయి మాత్రం ఆ స్టేజింగ్ పైన కనపడతారు. వాళ్ళ కుటుంబం కనపడుతుంది, వాళ్ళ పెద్ద ఫ్యామిలీ కనపడుతుంది. అది కాదు. అయితే దేవుని యొక్క ఏర్పాటును బట్టి మనం రావాలి. అయితే అపోస్తలుడైన పౌలు కొలస్సీలో ఉన్న సంఘస్థులకి, నేను పరిచారకుడునైనాను, నేను ఒక్కనే కాదు, నాతో పాటు అనేకులు కూడా పరిచారకులు కావాలి. అది దేవుని యొక్క ఏర్పాటును బట్టి. ఒకప్పుడు మనుషులు ఏర్పాటు కావాల్సి వచ్చింది. మనుషులు ఏర్పాటు చేసుకున్నారు ఇశ్రాయేలుకి రాజుగా ఉండటానికి సౌలుని. అయ్యా, నలువైపుల ప్రజలు దేశాలందరికీ రాజులు ఉన్నారు, మాకు మాత్రమే రాజు లేడే, మాకు రాజు కావాలి అని అంటే ఈయన సమూయేలు ప్రవక్త చాలా బాధపడిపోతాడు. అరే నాయన, వాళ్ళందరికీ రాజులు ఉన్నారేమో, మీకు రాజులకు రాజైన ప్రభువైన దేవుడే మీకు రారాజు అయి ఉన్నాడు. ఆ రాజులు చచ్చిపోతారు, ఆ రాజులను యుద్ధం చేసేటప్పుడు ఓడిపోవచ్చు, చచ్చిపోవచ్చు, కానీ మన దేవుడు ఓడిపోయేవాడు కాదు, విజయం ఇచ్చేవాడు ఆయన. ఆమె యెహోవా నిస్సి అని నామం కలిగినటువంటి దేవుడు ఆయన, అంటే జయం ఇచ్చేవాడు. ఈ దేవుడిని విడిచిపెట్టి మీరు మనుషులను రాజులు కావాలనుకుంటారేంట్రా అని చెప్పి ఈయన బాధపడిపోతుంటే, అప్పుడు దేవుడు ఆయనకి దగ్గరకు వచ్చి, సమూయేలు, నువ్వు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు రాజును కావాలని కోరుకున్నారంటే నన్ను త్రోసివేశారని అర్థం, రైట్? నన్ను వద్దనుకున్నారని అర్థం. కాబట్టి నువ్వు వారి యొక్క ఆలోచన చొప్పున, వాళ్ళు ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి విధానం చొప్పున వారి కొరకు ఒక రాజును సిద్ధం చేయి అన్నప్పుడు, వాళ్ళందరూ సెలెక్ట్ చేసుకుని ఒక సౌలుని నిలబెట్టినప్పుడు చూస్తారు, వావ్, సౌలు ఎంత హైట్ ఉన్నాడు, ఎంత బాగున్నాడు. ఆ నిలబడినప్పుడు అంట అందరు సౌలు భుజం కాడికి ఉన్నారంట. సౌలు ఒక్కడే తలకాయ మాత్రం టెంకాయలా కనపడుతుందంట. అందరు భుజాల దగ్గరికే ఉన్నారంట. అబ్బా, గాడ్ ఈజ్ సెలెక్ట్, ఏం సెలెక్ట్ అప్ప దేవుడిదని అనుకొని చప్పట్లు కొట్టుకున్నారు. మనుషుల ఏర్పాటును బట్టి వచ్చిన సౌలు వాళ్ళ యొక్క అనుకూలతను బట్టి, ప్రజల యొక్క అనుకూలతను బట్టి పరిపాలన చేయాలని ఆశపడ్డాడు. అంటే వాళ్ళు ఎట్లా అనుకుంటే అట్ట, ఒకవేళ ఈయన కానీ తొందరపడకపోతే వాళ్ళు పారిపోతారు. మనుషులు ఎన్నుకున్న తర్వాత మనుషులు ఎట చెబితే అట్ట వినాల్సిందే. అయితే దేవుని చేత ఏర్పరచబడాడు అనుకోండి, మనుషులు ఏమాత్రం కూడా లెక్క చేయరు. వాళ్ళు దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్తించడానికి పరిపూర్ణమైన తీర్మానం చేసుకుని ఉంటారు. అయితే సౌలు చూడండి, ఒకరోజు దేవుని ఏర్పాటును బట్టి సాగుతున్నాను నేను ముందుకు వెళ్తాడు, కానీ ఒకరోజు అవతల శత్రు దేశంతో యుద్ధం ఆరంభమవుతుంది. యుద్ధం జరిగేక ముందుగా ఆ రోజు యుద్ధ సంప్రదాయ ప్రకారం ఏం చేస్తారంటే బలులు అర్పిస్తారు. ఆ బలి ఎవరి సమక్షంలో జరగాలనంటే దైవ సేవకుని సమక్షంలోనే జరగాలి. ఆ సందర్భంలో సమూయేలు ప్రవక్త కొద్దిగా రావటానికి ఆలస్యం అయిపోయింది. ఏడు అవతల వాళ్ళు చూస్తే శత్రువులు వాళ్ళు బలి అర్పించేసుకున్నారు, ఇంక యుద్ధానికి కయ్యానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళ బలులన్నీ అయిపోయినాయి. వీళ్ళేమో పాస్టర్ కోసం ఎదురు చూస్తున్నారు, ఇంకా రాలేదని. జనాలంతా తొందర పెడుతున్నారు ఆయన్ని. అయ్యో, సౌలు గారు ఏంటి ఇంకా రాలేదు, ఇంకా పాస్టర్ రాలేదే? అరే, పాస్టర్ కోసం వచ్చి వెయిట్ చేస్తారంటే, పాస్టర్ కోసం వెయిట్ చేసిన ఆడ చూడండి, అసలు ఆడ అవతల వాళ్ళు చూడు, వాళ్ళ బలులు అయిపోయాయి, ఇక వచ్చేస్తున్నారు మన మీదకి అని కలవరంతో నిండిపోయారంట. ప్రజలంతా కలవరపడ్డిపోయారంట.
ప్రజలంతా కలవరపడే లోపల ఈయన కూడా ఏమయ్యాడు? కలవరపడ్డాడు. కలవరపడి కంగారు, ఇక కానీ ఈ సమయంలో బలిగా అర్పించకపోతే వీళ్ళందరూ పారిపోతారేమో అని ఎరిగి సమూయేలు ప్రవక్త రాకపోయినా కూడా ఇతన్నే బలి అర్పించి యుద్ధానికి వెళ్తాడు. అలా అంత దూరానికి కొంచెం దూరం తర్వాత ఎప్పుడైతే బలి అర్పిస్తాడో, యుద్ధం జరుగుద్దో అప్పుడు వస్తాడు ఈయన సమూయేలు. అప్పటికి మనోడు అటో దేవుని మహాకృపను బట్టి యుద్ధం గెలిచి ఉన్నాడు, దానికి సంతోషించాలి. ఎందుకంటే దేవుడు అంతకుముందు వాగ్దానం ఇచ్చి విడిచిపెట్టగా తన ప్రజల్ని. దేవుడు సమూయేలు అక్కడికి వచ్చిన తర్వాత, సమూయేలు నువ్వు చేసిన పిచ్చి పని ఏంటి అంటే, అయ్యా నేనేం చేశాను అయ్యా అంటే, నువ్వేం చేశానంటావా? అసలు నువ్వు చేసిన పని ఏంటి? బలు అర్పించాల్సినటువంటి ఆ యొక్క స్థాయి, ఆ స్థానం నీకు దేవుడు ఇచ్చాడా? ఆ ఏర్పాటు నీకుందా? నేను వచ్చేంత వరకు నువ్వు ఎందుకు కాయకపోతివి? నేను వచ్చేంత వరకు నువ్వు ఎందుకు నిలబడలేకపోతివి? నీకెందుకు అంత తొందర అని అంటే, అయ్యా దయచేసి నా మీద కోప్పడద్దు, నువ్వు రావడం ఆలస్యం చేశావు. అక్కడ చూస్తే ప్రజలేమో కలవరపడుతున్నారు కనుక నేను భయపడి, ప్రజలకు భయపడి నేనేం చేశాను తెలుసా? బలి అర్పించాను. ఇదిగో యుద్ధంలో దోచుకున్న వాటన్నిటిని కూడా దేవుని కొరకు బలిసిన వాటిని ఎత్తిపెట్టుండి అంటాడు. అంటే దానికి తోడుగా శపించబడి దాన్ని మొత్తం సర్వనాశనం చేయమని దేవుడు ముందుగానే మాట ఇచ్చి ఉంటాడు. అయితే అక్కడ శ్రేష్టమైనవి ఏదో బలమైన, ఈయన కంటికి ఏదైతే బలంగా ఉంటుందో దాన్ని ఎత్తిపెట్టుకుని నా దేవునికి ఇవ్వాలని చెప్పుకుంటే సరిపోద్ది. కానీ నా దేవునికి అంటాం, నీ దేవుడు నీ యెహోవా కొరకు నేను ఎత్తిపెట్టున్నాను అంటాడు. ఇంకా అయిపోయింది. ఆడంటాడు, ఇదిగో బలులు అర్పించుట కంటే, హోమాలు అర్పించుట కంటే దేవుని చెప్పిన మాటను వినుట శ్రేష్టం. ఏంటంటమ్మా? ఏమనాలంట? మనం భూమి మీద ఏమేమో చేసేదానికంటే, ఏమేమో దేవునికి ఇచ్చేదానికంటే దేవుని మాట వినుట శ్రేష్టం. ఒక నిజమైన పరిచారకునికి ఉండే ఉన్నతమైనటువంటి ఒక లక్షణం, ఒక స్వభావం ఏంటయ్యా అంటే, దేవుని చేత ఏర్పరచబడిన పరిచారకుడికి ఉండే ఒక విధానం ఏంటి అంటే, దేవుని మాటకు భయపడతాడు. ఆమేన్. ఇక దేనికి భయపడ్డావు? మనుషులకు భయపడ్డావు, రాజులకు భయపడ్డావు, దేని ప్రతికూల పరిస్థితులకు భయపడ్డావు. దేవుని కొరకు నిలబడగలిగిన శక్తి, సామర్థ్యత దేవుని చేత ఏర్పాటు చేయబడిన పరిచారకులకు మాత్రమే ఉంటుంది. ఆమేన్. ఫెయిల్ అయిపోయాడు సౌలు. ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. ఇంక ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ ఇంకా నాకు మీ యొక్క ఏర్పాటు అయిపోయిందా? మీరు పక్కకు వస్తే దేవుడు అంటాడు, నాకు కొద్దిగా అవకాశం, నేను ఇప్పుడు ఏర్పరచుకుంటా ఇంకొక మనిషిని, నేను ఇప్పుడు ఇంకొక మనిషిని ఏర్పాటు చేసుకుంటా అని ఎక్కడో అడవిలో గొర్రెలు కాసుకుంటున్న దావీదుని దేవుడు ఏర్పాటు చేసుకుంటాడు. సౌలు కంటే హైట్ తక్కువ, సౌలు కంటే బలము తక్కువ, సౌలు కంటే వయసు తక్కువ, సౌలు కంటే హోదా కూడా తక్కువ, దేంట్లో కూడా సరిపోడు. వీళ్ళు సౌలుని ఎన్నుకోవాలన్నప్పుడు బెన్యామీను గోత్రంలో ప్రధానులైనటువంటి వాడిని ఏర్పాటు చేసుకున్నారు మనుషులు. అయితే దేవుడు ఏర్పాటు చూస్తే ఎన్నిక లేని, ఏమాత్రం కూడా కన్న తండ్రి కూడా ఎన్నిక చేయడం అయింది. నా కొడుకు ఉన్నాడు కానీ వాడు లెక్కలేదు, వీళ్ళే సెలెక్ట్ చేసుకో అన్నంత క్వాలిఫికేషన్ ఉంది ఆయనకి. పాపం చదువులేనివాడు, వాడు దేనికి పనికిరాడు అన్నట్టుగా కన్న తండ్రి కూడా అతను ఏం చేస్తున్నాడు? తగ్గించేసాడు. కానీ దేవుడు నాకు అతనే కావాలని ఎన్నుకున్నాడు. దేవుని పరిచారకుడు ఉండడానికి దావీదుని ఎన్నుకున్నాడు. ఇప్పుడు సౌలులోకి దావీదుకి వ్యత్యాసం ఏంటయ్యా అంటే, దావీదు కూడా ఇలాంటి పరిస్థితి ఒకసారి వచ్చింది. అమలేకీయులు ఒకరోజు సిక్లులోని తన గృహాల మీద దాడి చేసి అక్కడున్న వాటన్నిటిని కాలబెట్టి వాళ్ళు కలిగినదంతా దోచుకొని, బిడ్డలను, భార్యల్ని అందరూ దోచుకొని వెళ్ళిపోతారు. దావీదు కూడా అక్కడికి వచ్చిన తర్వాత దావీదు మనుషులు కూడా సేమ్ చూస్తారు, అయ్యా ఏంటయ్యా ఈ పరిస్థితి, అసలు ఇలాంటి పరిస్థితి ఏంటి, ఎందుకు వచ్చింది ఈ సమస్య? కేవలం దావీదు నీ వెనక వచ్చినందుకే మా బతుకులు ఈ రీతికి తయారయ్యాయి, కాబట్టి నువ్వు బ్రతకడానికి వీల్లేదు. ఈరోజు నీ వల్లే మా భార్యలు బాగొట్టుకున్నాం, నీ వల్లే మా బిడ్డలను బాగొట్టుకున్నాం, నీ వల్లే మా ఆస్తులు బాగొట్టుకున్నాం. ఈరోజు సర్వస్వం బాగొట్టుకొని ఇదిగో
ఈ బతుకు మేము బ్రతుకుతున్నాం, కాబట్టి నిన్ను నమ్మి వచ్చినందుకు మా జీవితాలలో అయిపోయాయి, నీ వలనే మాకు ఈ నష్టం, కాబట్టి నువ్వు చావాలని చెప్పి అందరూ కలిసి రాళ్ళతో దావీదును కొట్టాలని చూశారంట. ఇప్పుడు దావీదు వాళ్ళ కాళ్ళు పట్టుకోవాలి కదా. దేవుని చేత ఏర్పరచబడబడిన దావీదు, వాళ్ళందరూ భయపడ్డారు, కానీ దావీదైతే యెహోవాను బట్టి బహుధైర్యము తెచ్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన చుట్టూ ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, ఎన్ని భయంకరమైన విపత్కరాల ఆటుపోటులు లాంటి అలలు లాంటివి సముద్రం తన్ని రేపి ముంచి వేస్తే ఎలాంటివి ఉన్నా కూడా దేవుని చేత ఏర్పరచబడినటువంటి దావీదు దేనికి కూడా, వాళ్ళందరూ భయపడ్డారు, కలత చెందారు, కానీ దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని మొట్టమొదటికి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించడానికి వెళ్ళాడు. ఆమేన్. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తాడో దేవుడు అసలు ఈ కాలం కాంప్రమైజ్ గల మనుషులతో పారిపోలా, అడవులకి పారిపోలా, ఇంకొక దానికి పారిపోలా. అందుకని ఆయన అంటాడు ఒక మంచి మాట, శ్రమ దినమున కృంగిన ఎడల చేతగాని వాడు ఓగుదురు అంటాడు. అబ్బా ఎంత మాట అమ్మా. ఆయనకి శ్రమ వచ్చింది, మనకు శ్రమలు వచ్చి మనకంటే మనం అనుకుంటాం, అబ్బా నిజంగా పెద్ద శ్రమలు మనం అనుకుంటాం కదా. దావీదుకి ఎలాంటి శ్రమలు, ఎంత పెద్ద శ్రమలు, కానీ ఆ శ్రమ దినాన్ని కృంగల, ఎందుకంటే దేవుని చేత ఏర్పరచబడిన వాడు. అందుకని యెహోవా యందు నమ్మిక ఉంచేవాడు నిత్యము కదలక నిలిచి ఉండే సియోను పర్వతం వలె ఉంటాడు అంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. పర్వతాలు చిన్న చిన్న రాళ్ళు రప్పలను కదులుతాయేమో, పర్వతాలు కదులుతాయా అంటే దేవుని మీద నమ్మిక ఉంచిన వాడు పర్వతం లాంటి వాడు, కదలలేడు. అందుకని యేసు ప్రభు కూడా దానికి సమర్థించాడు. ఈ నా మాటలు చొప్పున విని వాడు చొప్పున చేయు ప్రతి వాడు కూడా బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలి ఉండను. వరదలు వచ్చినా, ఇంకొకటి వచ్చినా, ఏది వచ్చినా కూడా వాడు ఎక్కడున్నాడట? క్రీస్తు అనే బండ మీద తన జీవితాన్ని కట్టుకున్నాడు కాబట్టి వాడు కదలడు. దేవునికి మహిమ కలుగును గాక. కదలడు. అందుకని దేవుని చేత ఏర్పరచబడినటువంటి పనివారుమైన మనము కూడా ఎలా ఉండాలి? కదలని వారు, స్థిరమైనటువంటి వారై ఉండాలి. కదలని వారమై ఉండాలి. ఒక్క మాటలో నేను చెప్పి ముగిస్తాను. దేవుని చేత ఏర్పరచబడిన పరిచారకులుగా మనం ఆయన సంఘంలోనికి వచ్చాం. ఆ సంఘములో దేవుని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిచారకులు ఎలాంటి విధి విధానాలు కలిగి ఉంటారు? నెంబర్ 1, మొట్టమొదటిగా చూడండి, మొదటి వచనంలో అంటాడు, కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసులైన సహోదరులు. నెంబర్ 1 అంటే దేవుని ఏర్పాటు చేత ఎన్నుకోబడినటువంటి పరిచారకుల్లో లేదా క్రైస్తవుల్లో లేదా విశ్వాసుల్లో ఉండే మొట్టమొదటి స్టెప్ నెంబర్ 1 ఏంటయ్యా అంటే పరిశుద్ధత కలిగి వాళ్ళు దేవుని ఆలయంలోనికి వస్తారు. రైట్? ఎంతమందికి అర్థమైంది? మొదటి పరిచారకులుగా మనం దేవునికి మార్చబడాలంటే దేవుడు మనలో కోరుకునేది ఏంటంటే పరిశుద్ధత. ఇది మొదటి నుంచి వస్తున్నటువంటి శాస్త్రం. ప్రత్యక్ష గుడారాన్ని దేవుడు ఏర్పాటు చేసిన తర్వాత ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఆవరణలోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఒక బలిపీఠం ఉంటుంది. అక్కడ మొదటిగా బలులు అర్పించి ఏం చేయాలి? ఆ రక్తమును తీసుకొని పరిశుద్ధ స్థలంలోని ప్రవేశించాలి. అక్కడ చేరేక ముందుగా అక్కడ ద్వారము దగ్గర ఇత్తడి గంగాళముతో చేయబడినటువంటి ఒక పాత్ర ఉండేది. ప్రతి వారు ఆ లోపలికి వెళ్ళేటప్పుడు తమ చేతులను ఏం చేసుకోవాలి? శుద్ధి చేసుకోవాలి. ఆ చేతులను ఏం చేసుకోవాలంట? కడిగి శుద్ధి చేసుకోవాలి. శుద్ధి చేసుకున్న తర్వాత పరిశుద్ధ స్థలంలోనికి వెళ్తాం. పరిశుద్ధ స్థలంలో బలులు అర్పించబడతాయి. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత మాత్రమే ఉండేది దేవుని స్వరం. ఈ పరిశుద్ధ స్థలంలో ఏముంటుంది అంటే ఆయన రొట్టె, సన్నిధి రొట్టె ఉంటుంది. అంటే రొట్టె అంటే యేసు ప్రభువుకు గుర్తు, ఆయన వాక్యములకు గుర్తు, ఆయన సహవాసానికి గుర్తు. అందుకని మొట్టమొదటిగా యేసు ప్రభువులోనికి మనం సంఘములో దేవుని చేత ఎన్నుకోబడిన ఒక పనివాడుగా లేదా ఆయన చేత ఎన్నుకోబడినటువంటి ఒక పరిచారకులుగా మనం ఉండాలి అని అంటే నెంబర్ 1 ఏం కలిగి ఉండాలంట? విశ్వాసం కలిగి ఉండాలి. ఆ విశ్వాసానికి వచ్చే బహుమానమే పరిశుద్ధత. అందుకని అంటాడు, ఎంత బాగా అంటాడు చూడండి, కొలసీ మొదటి పత్రికలో 1వ అధ్యాయం 1వ వచనం, పరిశుద్ధులకు అనగా క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు మాత్రమే పరిశుద్ధులు. ఆమేన్. దేవుని యందు విశ్వాసం అంటే దేవుని మీద పరిపూర్ణ నమ్మకం ఉండాలి. నమ్మకం ఉన్నవాడు ఎలా ఉంటాడంటే ఎట్లుంటాడు చెప్పాలా? నమ్మకం ఉండేవాళ్ళు ఎట్లుంటారమ్మా? మనలాగా మాత్రం ఉండరు. మనవాళ్ళు
ఎవరు రాలా చూడు. నమ్మకం ఉన్నోడు ఏంటంటే తన నమ్మకం, విశ్వాసం అనే దాన్ని క్రియారూపకంగా చూపిస్తాడు. ఆమె క్రియలు లేని విశ్వాసం కూడా ఏంటంటది, క్రియ ఉండాలి. మనకు విశ్వాసం ఉంది, దేవుని మీద విశ్వాసం ఉంది, దేవుని మీద నమ్మకం ఉంది, దేవుడు అంటే మనకు తెలుసు, దేవుని ప్రభావం ఏంటో తెలుసు, దేవుని శక్తి ఏంటో తెలుసు. కానీ ఏం లేదు, క్రియ లేదు. అందుకని పౌలు అంటాడు, అయ్యో మీరు దేవుని నమ్మడం గొప్ప విషయం కాదు, దెయ్యాలు కూడా దేవుడికి నమ్మి దేవునికి భయపడుతున్నాయి అంటాడు. ఆమె అంటే ఇప్పుడు మన భక్తి గొప్పదే, దెయ్యాల భక్తి గొప్పదే? తెలుసా? మనం దేవునికి నమ్మి దేవుని విశ్వాసించి మనం భయపడము, కానీ దెయ్యాలు ఏంటంటే దేవుని నమ్మి విశ్వసించి దేవునికి భయపడుతున్నాయంట. అంటే మనకన్నా కొద్దిగా ఒక మెట్లు ముందుగా ఉన్నాయి. అందుకని దెయ్యాలు పరదేశంలోకి వెళ్ళి దేవదూతలతో పాటు నిలబడ్డాయి. యెహోవా గ్రంథంలో ఏముంది, ఉందా లేదా? దెయ్యాలు సాతాను కూడా, అపవాది కూడా దేవుని సన్నిధిలోకి వెళ్ళి నిలబడ్డాడు. దేవుని మీద విశ్వాసము, స్థిరమైన నమ్మకము కలిగి ఉన్న మనము దేవునిలో ఎందుకు మనం నిలబడలేకపోతున్నాం, సంఘములో మనం ఎందుకు నిలబడలేకపోతున్నాం అంటే విశ్వాసం ఉన్నది కానీ మనలో ఏమి లేదు, పరిశుద్ధత లేదు. లైట్ భలే ఉంది, కరెంట్ లేదు కదా. ఇప్పుడు కొన్ని మ్యూజియంలు ఉంటాయి, పెద్ద మ్యూజియంలో అట్లా పెట్టుంటారు. అట్లా ఏదో గొప్ప విలువైనవి కదా. వాటి జీవం, ఇప్పుడు మనం ₹1,00,00,000 పెట్టి మనం తెచ్చిన కాక పెద్ద ట్యూబ్ లైట్ తెస్తే దాంట్లో చిన్న పవర్ పోవాలి కదా మొట్టమొదటిగా కదా. ₹1,00,00,000 గడియారం ఉందంట, ఒకటి సెల్లు లేకపోతే పనిచేయదు, ₹10 సెల్లు లేకపోతే. ఈరోజు మానవుడు అతి తక్కువగా చూస్తున్నది ఏంటి అంటే పరిశుద్ధతను. అంటే కంటికి కనబడనంత సూక్ష్మంగా మార్చబడింది పరిశుద్ధత. కనుకనే విశ్వాసులకి జీవితాలకి కనబడట్లేదు. అందుకని యేసు ప్రభు కూడా మంచి ఉపమానం చెప్తాడు. ఒక స్త్రీ ఒక విలువైనటువంటి ఒక నాణ్యాన్ని పోగొట్టుకుంది. ఆ నాణ్యం కోసము ఆమె ఏం చేసిందంట, దీపం వెలిగించి ఇల్లంతా వెలిగిందంట. పొరక తీసుకొని ఇల్లంతా ఊడ్చిందంట. ఎప్పుడైతే మొత్తం ఊడ్చిందో, మొదటగా వెతికింది, కనపల్లా. చీకట్లో ఎంత వెతికితే ఏం ప్రయోజనం ఉంది? ఎప్పుడైతే వెలుగు తెచ్చిందో, వెలుగు తీసుకునిందో, లైట్ ఎప్పుడైతే ఆమె చేతిలోకి వచ్చిందో, అప్పుడు పోగొట్టుకున్న వంటి ఆ నాణ్యం ఆమెకి దొరికింది. దేవుని పరిశుద్ధతను మనం ఎక్కడ ఎత్తుక్కోగలమయ్యా అంటే ఈ భూలోకంలో ఎతికితే దొరకదని. రైట్, కీర్తన 116 అంటాడు, ఒక మనుషుడు దేని చేత పవిత్రపరచబడతాడనంటే నీవిచ్చిన వాక్యమును బట్టే కదా. దేవుని మాట చేత మనం పవిత్రపరచబడతాం, దేవుని వాక్యము చేత మనం పవిత్రపరచబడతాం. దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆయన సంకల్పంలోకి మనం మొదటగా రావాలని అంటే విశ్వాసం అనేది మొట్టమొదటి మెట్టు. ఈరోజు ఆ మెట్టు ఎంతమంది ఎక్కారు? షార్ట్కట్లో పోయేకి వీల్లేదు. ఇస్రాయేల్ ప్రజలు షార్ట్కట్లో పోయితే ఎన్ని రోజులు పట్టద్దంట అదే ఇస్రాయేల్ 40 డేసా? మన వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పోయారు? 40 డేస్ అనేది పోయి ఇయర్ వచ్చింది, డి పోయి వచ్చింది. 40 ఇయర్స్ ఎక్కడ, 40 డేస్ ఎక్కడ? కారణం ఏంటి అంటే వాళ్ళు బయటకైతే వచ్చారు కానీ, వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకైతే రాగలిగారు కానీ, మోషే మాట్లాడినారు, దేవుని మాట్లాడినారు, అన్ని గ్రహించారు కానీ ఐగుప్తుని విడిచారు కానీ దేవునితో నడవలసినటువంటి విధానం, సిద్ధాంతం మాత్రం గ్రహించలేకపోయారు. దేవునితో మనం ఒకసారి నడవాలని ఒక తీర్మానం చేసుకుంటే మొట్టమొదటిగా అన్నిటి గురించి మనం పరిశీలన చేసుకోవాలి, తెలుసుకోవాలి, మొత్తం గ్రహించాలి. ఇప్పుడు ఒక కంపెనీకి మనం ఏదన్నా దానికి అగ్రిమెంట్ చేసి లీజ్ చేయాలంటే, ఒక ఇల్లునే మనం అగ్రిమెంట్ లీజుగా తీసుకోవాలంటే ఏం వేస్తారు? మొదటగా అగ్రిమెంట్. వాళ్ళన్నీ అగ్రిమెంట్ వేస్తే మనం ఒప్పుకున్నట్టుగా దాంట్లో సైన్ చేస్తాం. దేవునితో కూడా మనం కలిసి నడవాలి అనేది అగ్రిమెంట్ ఏంటో కాదు, అదే బాప్తిస్మం అనేది. నమ్మి మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. అందుకని విశ్వాసం అనేది మొట్టమొదటిలో ఉంటుంది. నమ్మకం అన్నా విశ్వాసం అన్నా అంతా ఒకటే. అందుకని మొట్టమొదటి విశ్వాసం అనేది మొదటి స్టెప్. అందుకని నేను చాలాసార్లు చెప్పాను, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడైనా కానీ, ఎంత పెద్ద జబ్బోడు వచ్చినా, ఎంత చిన్న జబ్బోడు వచ్చినా నీ విశ్వాసం నేను బాగు చేయను కాక అన్నాడు. అంతేగాని నేను యేసు ప్రభుని నువ్వు నమ్మితే ఏమీ, నమ్మకపోతే నేను బాగు చేస్తాను అన్నాడా? నీ నమ్మిక చొప్పున నీకు కలుగును గాక. నీకు నమ్మకం ఉందా? కలుగుతుంది.
లేదంటే లేదు. ఆయన స్వగ్రామంలోకి వెళ్ళారు. గలిలయకి వెళ్ళిన తర్వాత చాలామంది ఆయన ఏందో నమ్మకం ఉంచలేదంట. అక్కడ అనేకమైన అద్భుతాలు ఆయన చేయలేకపోయాడు. అంతలు అక్కడ చేసిన ఆయన, చనిపోయిన మనుషులు లేపిన ఆయన, గొప్ప గొప్ప అద్భుతాలు చేసిన ఆయన వీళ్ళ దగ్గర చేయలేకపోయాడు. ఎందుకు, దేనికి అని అంటే వారిలో ఉన్న అవిశ్వాసమును బట్టి. అవిశ్వాసం మనలో ఉంటే, అందుకే దేవుడు ఒకే మాట అంటాడు, విశ్వాసము కానిది ఏదో అది పాపము. అంతే, ఒకే మాటలో ఏం చెప్పాడు, విశ్వాసం కానిది ఏదో అది పాపము. పాపము ఉండుట దేవునికి ఇష్టం లేదు. పాపులు ఆయన సన్నిధిని నిలవలేరు. పరిశుద్ధత లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. ఈ వాక్యాలన్నీ మనకు అనువర్తిస్తాయి. మొట్టమొదటి దేవుని చేత ఏర్పరచబడిన మనలో ఉండవలసింది, సంఘములో మనకు ఉండవలసింది ఏంటంటే విశ్వాసం, అనగా పరిశుద్ధతో కూడుకున్న జీవితం మనకు ఉండాలి. ఈ పరిశుద్ధత ఎలా వస్తుందంటే దేవుని మాటలు వినుటను బట్టి, దేవుని ఆజ్ఞలను గైకొనుటను బట్టి ఈ పరిశుద్ధత వస్తుంది. ఆయన ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఆచరించటను బట్టి మనకు పరిశుద్ధత వస్తుంది. నెంబర్ 2, రెండవది చూడండి, అదే కొలస్సీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 6వ వచనం చివరిలో అంటాడు ఫలింపు ఉంటుంది. ఏంటంట, ఫలింపు. రెండవది ఏముంటుందంటమ్మా, ఫలింపు. మొట్టమొదటిది ఏముండాలి, పరిశుద్ధత. ఈ పరిశుద్ధత ఎలా వస్తుంది, విశ్వాసమును బట్టి. ఈ విశ్వాసం ఎలా వస్తుంది, దేవుని మీద, దేవుని ఆజ్ఞలు బట్టి, ఆయన వాక్యమును బట్టి, ఆయన కట్టలను బట్టి నడుచుకునే జీవితం ఉన్నప్పుడు మాత్రమే వస్తుంది, వినుటను బట్టి కాదు. అందుకని మీరు విని వారందరూ కూడా మీరు మోసపోకుండా జాగ్రత్తగా చూసుకోనండి. దేవుని మాటలు వినటం ముఖ్యం కాదు, కానీ విన్నదానిని అనుసరించటం ముఖ్యం. వినేవాళ్ళు కాదు నీతిమంతులు, దేవుని వాక్యమును గైకుని వారే నీతిమంతులు అంటారు. వాక్యం ఈరోజు ఎంతోమంది వింటారు. ఎంతమంది వింటారు, కొన్ని లక్షల మంది వింటూ ఉంటారు. ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా, ఇన్స్టాగ్రామ్ ద్వారా, ఎక్కడెక్కడో వాక్యం విస్తరిస్తుంది, వ్యాపించిపోతుంది. ఎంతమంది మారుతున్నారు, వింటున్నారు, అంతే, మారట్లేదు. మారిన వారే పరిశుద్ధులు. రెండవదిగా ఇక్కడ అంటుంది ఏంటంటే దేవుని యొక్క ఉన్నతమైన ఏర్పాటులో ఏర్పరచబడిన వ్యక్తి రెండవదిగా ఏమవుతాడంట, ఫలిస్తాడు. ఆమె ఎందులో మనం కోరుకునేది ఏంది, మామూలు మన ఫలింపులు ఏం కావాలా, పోయిన సంవత్సరం 20,000 జీతం పడింది, ఈ సంవత్సరం ఇంక్రిమెంట్ కావాలా, 25,000 కావాలా. పోయిన సంవత్సరం బాడిగింట్లో ఉన్నా, ఈ సంవత్సరం ఏం కావాలా, సొంత ఇంట్లోకి వెళ్ళిపోవాలా. పోయిన సంవత్సరం అప్పులు ఉన్నాయి, ఈ సంవత్సరం వచ్చేలాగే అప్పులు పోవాలా. మన ఫలింపు ఈ పోతాయా, పాత అప్పులు పోయాలో ఇంకో కొత్త అప్పులు వచ్చి ఉంటాయి, పాత జబ్బులు పోయాలో కొత్త జబ్బులు. ఒకప్పుడు సాధారణమైన జబ్బులు ఎన్నెన్నో రకాలు, కలరా, ఇంకా ఏమేమో జబ్బులు వచ్చేది. ఇప్పుడు కరోనా వచ్చింది లేటెస్ట్గా. ఒక్కొక్కటి వస్తూ ఉంటాయి. ఈ జబ్బులు బాగు. ఈ దేహంలో మనం అనుకుంటా ఉంటాం, ఈ దేహము ఇంప్రూవ్మెంట్ కావాలనుకుంటాం, కానీ దీనికి ఏదో ఒకటి ఇంకొకటి వస్తూనే ఉంటుంది. కానీ ఆత్మీయతలో మనం ఏం చేయాలంట, ఫలించాలి. ఆత్మలో మనం ఫలించాలి, ప్రభువులో మనం ఫలించాలి, మన దేవునిలో ఫలించాలి అని దేవుడు ముందుగా కోరుకుని అంటాడు. యోహాను సువార్త 16-17 అధ్యాయాలు ఎన్ని చదివినప్పుడు అయ్యానప్పుడు, ఎవడైనా నా యందు నిలిచి ఉంటాడో వాడు బహుగా, మన స్థానం చూడండి. దేవుని ఏర్పాటు చేసినోడు దేవుడికి దూరంగా ఉండలేడు. రెండోది కూడా ఇక్కడికి వచ్చిన ఫలించాలని అంటే మొదటగా మనం ఏరు ఏడ ఉండాలి, చెట్టు ఫలించాలంటే అది దాని ఏర్లు భూమిలో ఉండాలి. మనం కూడా ఫలించాలంటే కీర్తన 1వ అధ్యాయం అంటాడు, నీటి కాలంలో వరం నాటబడిన చెట్టు పచ్చగా తన కాలం ముందు ఫలమిచ్చే చెట్టు వలె ఉంటుంది. ఆ నీటి కాలం అంటే ఏది కదా, జీవజల ఓట అయిన నేనే అంటాడు ఇర్మియాలో. ఆమె ఆ ఓట అంటే ఆయనే, ఆయన పక్కన మనం నిలబడి నాటపడాలి. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాం, ఒక విశ్వాసులుగా దేవుని వాక్యం వింటున్నాం. మనం ఆ దేవుని మాటల మీద నమ్మిక ఉంచి, విశ్వాసం ఉంచి మన జీవితాన్ని తీసుకెళ్ళి ఆయన గొప్ప చెబుతున్నామా, అర్పించుకుంటున్నామా, సమర్పించుకుంటున్నామా అనేది ఇంపార్టెంట్. ఎవరైతే ఆయనకు దేవునికి తమ జీవితాన్ని అప్పచెప్పుకుంటారో అప్పుడు వారు ఏం చేస్తారు, ఫలిస్తారు. ఇప్పుడు కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీ వచ్చింది. ఏంటి, అంటుకట్టే పద్ధతి అని తెలుసు. ఎంతమందికి తెలుసా? అంటుకట్టేది తెలుసా? ఒక మొక్కను తీసుకొని వెళ్ళి ఇంకొక మొక్కకి ఏం చేస్తారు, అంటు కడతారు. అంటే దాని ఎదుగుదని తెచ్చి ఇది మనకు కావాలని, ఎట్లా చెట్టు తెచ్చి నాటలేరు కదా, పెద్ద చెట్లు తెచ్చి నాటలేరు. అది దాంట్లో ఉండి ఒక కొమ్మను తెచ్చి ఏం చేస్తారు తెలుసా, అంటు కడితే అదేం చేస్తుంది. సో మన జీవితాల్లో కూడా దేనికి అంటు కట్టబడాలి, క్రీస్తుకు అంటు కట్టబడాలి. అంటు కట్టబడినప్పుడు మనం ఏమవుతాం, ఎదుగుతాం, ఫలిస్తాం.
ఒక ఫలింపు అంటే ఏంటంటే అపోస్తల కార్యాలు 4 అంటాడు కదా, సహవాసం అందను, బోధ ఎందను, రొట్టె విడిచిటి ఎందను, ప్రార్థించుటి ఎందను ఎడతెగక ఫలించే జీవితం. ఆమేన్. ఇది ఉందా? దేవుని విశ్వాసం వచ్చిన తర్వాత నీలో పరిశుద్ధత వస్తుంది, వాక్యము నడుచుకునే విధానాన్ని బట్టి. అయితే నీ జీవిత విధానము ఎదుగుతుందా అంటే ఫలిస్తున్నావా, ముందుకు సాగుతున్నావా? ఈరోజు సంఘంలో ఉన్న విశ్వాసులారా, నీ ఫలింపు ఎలా ఉంది? ఫలించే జీవితం ఉండాలనేది దేవుడి కోరిక. ఆదికాండం మొదటగా చూసినదే, మీరు బహుగా ఫలించి అభివృద్ధి నుండి విస్తరించి భూలోకమును నింపుదురుగా. కానీ మొదటి ఆశీర్వాదం కూడా దేవుడిది అదే, మనుషులు. యేసు ప్రభు కూడా అంటాడు, మీరు ఫలించవాలని, మీ ఫలము నిలిచి ఉండాలని, మీరు బహుగా ఫలించాలని నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఎన్నుకుంటానంటాడు. ఆమేన్. ఎందుకు మనం ఫలిస్తే ఏంటి దేవునికి కలిగే మెప్పు అంటే, మీరు బహుగా ఫలించటం వలన మీ పరలోకపు తండ్రి మహిమపరచబడను. ఆమేన్. దేవునికి మహిమ కావాలి. ఇప్పుడు సంఘంలో మనం ఫలించబడ్డామనంటే, మనం అందరం వచ్చి ఆర్భాటంగా దేవుని గణపరుస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే ఆయనకి అది సంతోషం. ఆమేన్. అది కోరుకునేది ఆయన. మనం లోకంలో ఉండే ప్రజల చేత పొగిడింపబడాలి, వాళ్ళ చేత పొగిడించుకోవాలి, వాళ్ళందరూ ఈర్ష్యపడేటట్టుగా మనం ఎదగాలి, మనం నిలబడాలి, ప్రజలు మనల్ని పొగడాలి అంటే దేవుడు ఆశించేవాడు. కొంతమందికి గుర్రములను బట్టి అతిశయిస్తారు, గుర్రముల బలమునందు అతిశయిస్తారు. నేనైతే యెహోవాను బట్టి అతిశయిస్తానంటాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునిలో ఫలించే ప్రతి ఒక్క వ్యక్తి ఎక్కువగా దేవునిలోనే ఉండి అతిశయించడానికి, అనగా సంతోషించడానికి ఇష్టపడతాడు. ప్రభువులో, దేవునిలో, దేవుని సన్నిధిలో, దేవుని సంఘములో మనం ఎంత సంతోషంగా ఫలిస్తున్నాం, పాల్పంపులు పొందుకుంటున్నాం. ఇది రెండవ ఘట్టం. ఇక మూడవది చెప్తాను. మూడవదిగా చూస్తే అక్కడే అంటాడు చూడండి, అదే 8వ వచనం. మా విషయంలో నమ్మకమైనటువంటి క్రీస్తు పరిచయం. మూడవదిగా అంటాడు నమ్మకత్వం. ఫలించంటే ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కొంతమందికి ఏమవుతుందంటే, కొంతమంది పైకి వచ్చిన తర్వాత ఏమవుతారా నుంచి డివైడ్ అయిపోతారు. ఇక్కడ ఉంది కానీ బేతేలు చర్చి, మనకు తెలిసిన చర్చి ఒకప్పుడు ఇంచుమించు 5-6 వేల మంది బిలీవర్స్ వచ్చేవాళ్ళంట. అక్కడక్కడ వాళ్ళ సేవకులకు వాళ్ళకి ఏమైంది, కొద్ది క్రాస్ అయిన తర్వాత వాళ్ళు డివైడ్ అయిపోయారు. డివైడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు ఇంచుమించు ఒక 2,000 మంది ఆయన పట్టుకొని బయటికి వెళ్ళిపోయారు. ఒక సంఘములో, ఒక స్థాయిలో దేవుడు మనం ఫలింపజేసిన తర్వాత అక్కడే మనం ఏముండాలంటే నమ్మకం కలిగి జీవించాలి. ఆమె అంత మాత్రమే కదా అంటాడు దావీదు అంటాడు, ఏమంటాడు తెలుసు, నేనైతే దేవుని మందిరములో పచ్చని ఒలివ చెట్టు వలె ఉన్నాను. ఆమె దేవునికి స్తోత్రం. చెట్టు మొక్క కాదు, మొక్కని ఈరోజు ఎడ తీసుకొని పోయి ఆడ తీసుకొని నాటిన బతుకుతుంది. కానీ దేవుని మందిరములో మనం దేవుడు ఏం చేస్తాడంట, ఫలింపజేస్తాడంట. నమ్మకత్వం, నీడనిచ్చే విధంగా, ఆశ్రయం ఇచ్చే విధముగా, అనేకులకు సేద తీర్చే విధముగా దేవుడు మన సంఘంలో ఫలింపజేయాలి. ఆమేన్. ఈరోజు సంఘంలో మనం ఉన్నాం కదా, దేవుడు మనల్ని ఫలింపజేస్తే మనం ఏం చేయాలి, మన నమ్మకత్వాన్ని బట్టి ఇతరులకు మనం ఆదరణ ఇచ్చేవారంగా, ఈ సంఘం అనేకులకు ఆశ్రయం ఇచ్చేదిగా, అనేకులకు ఆదరణ ఇచ్చేదిగా, అనేకులకు ధైర్యం ఇచ్చేదిగా, అనేకులను బలపరిచేదిగా దేవుడు ఉండాలనే దేవుడు మనల్ని ఫలింపజేసి తీసుకురావాలని ఆశపడతాడు. ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, నలిగిన వారిని ఉజ్జీవింపజేయుటకు, బలహీనులను వారిని బలపరచుటకు, బంధింపబడిన వారిని విడిపించుటకు దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకుని ఉన్నాడని యెషయా గ్రంథం ద్వారా దేవుడు చదివాడు, శిష్యులు కూడా అదే చదివాడు. అంటే మనం ఫలించడం ఏంటి అంటే, ఇది ఆత్మీయతలో మనం ఫలించాలి, ఆత్మీయుడికి ఉండే అనుభవాలతో మనం ఫలించాలి, ఒక దేవుని సన్నిధిలో ఒక నమ్మకమైన వాడిగా కనపడాలి. ఎందుకంటే నమ్మకమైన వానికి మెండైన దీవెనలు. ఈరోజు లోక సంబంధమైన దీవెనల కోసం దేవునిలో ఉన్నటువంటి నమ్మకత్వాన్ని మనం పాడు చేసుకుంటున్నాం. ఒక గెహాజీ ఎలీషా యొక్క గొప్పతనానికి తక్కువగా చూశాడు కదా. ఎలీషా ఎలాంటి నివాసంలో ఉన్నాడు, ఆయనకు అన్ని ఏమైనా అనుకుంటే జరుగుతాయి కదా, జరగవా? ఎగ్జాంపుల్ చెప్తా. సున్నమి పట్టణంలోనికి ఒక ఇంటికి వెళ్తాడు ఆయన. ఆయన ఆ సేవకుడు అని చెప్పి ఆయన ఇంటికి పిలుచుకొని వచ్చి ఆయన ప్రత్యేకం గది కట్టించి, వచ్చినప్పుడల్లా అన్నం పెట్టి, ఒక మంచి మంచం ఇచ్చి, ఒక టేబుల్ ఫ్యాన్ పెట్టి, శుభ్రంగా లైట్ పెట్టి చూసి పంపించేది. ఆమె చేసిన ఉపచారానికి ఆయన చాలా ముచ్చటపడి ఒకరోజు ఆమె పిలిపించి, అమ్మా
నాకెంతో ఉపచారం చేస్తున్నావు, మేలు చేస్తున్నావు, నా వలన నీకేమన్నా కావాలా? ఆయన చూసేకి ఎట్లా ఉంటాడు, నేనే ఆశ్రమిస్తే నాకు ఇస్తానంటాడు ఏంటి అన్నట్టు ఉండే అవతారం అయింది. కానీ ఆమె చూసి అంటది, లేదు లేదయ్యా నాకేమో, చెప్పమ్మా పర్వాలేదు, నీ నిమిత్తం ఏమన్నా రాజులతోనే మాట్లాడమంటావా అంటాడు. ఎవరితో అంటే ఈయన చెప్తే రాజులు కూడా తింటారు. ఈ గెహాజీ గడికి పక్కన ఉన్నవాడికి వీడికి అర్థం కావట్లే ఆయన గురువు గారి స్థానం ఏంటో, ఆ స్థాయి ఏంటో. ఈరోజు పక్కన చాలామంది సంఘాలు విశ్వాసం దోషేది ఏంటో తెలుసా, మా పాస్టర్ కాడ బాగా డబ్బులు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా, సంపదలు ఉన్నాయా, అయ్యుంటే గౌరవిస్తారు. అక్కడ సేవకుడి కాడ ఏమి లేకపోయింది అనుకో, ఏముంటుంది, ఆయన మనం ఇచ్చే కానికి ఇచ్చే డబ్బులతో బతికేవాడు. ఈ రోజుల్లో సేవకులు అంటే ఎట్లా రావాలా, కారులో రావాలా, సూట్ వేసుకొని రావాలా, కోట్ వేసుకొని రావాలా, బూట్లు వేసుకొని రావాలా, స్వెట్స్ పెట్టుకొని బైబిల్ కూడా పక్కన ఒకటి పట్టుకొని రావాలా, వీళ్ళకి రెస్పెక్ట్ కదా. అవన్నీ ఎలీషా వదిలిపెట్టాడు. అయినప్పటికీ ఘనహీనుడు కదే, లోకంలో వాళ్ళు ఘనహీనుడిగా కనపడ్డాడు. తన సేవించే తన శిష్యుడికే ఘనహీనుడిగా కనపడుతున్నాడు. ఈ రోజుల్లో సంఘంలో విశ్వాసులకి తన సేవకుడు ఎట్ట కనపడుతున్నాడు. ఎట్ట కనపడాలయ్యా ఏ సతీష్, మీకు అందరికి నేను ఎట్ట కనపడతా, పోతే ఒకరి దొద్దులే ఏమ్మా ఎట్ట కనపడతా, నీ కాడేమో తిప్పి కొట్టిన ₹1 రాదు. కొంతమంది అంటే మా సేవకుడినే దేవుడు ఆశీర్వదించలేదే, మా సేవకుడికే సొంత ఇల్లు లేదు బెంగళూరులో, మా సేవకుడికే డబ్బులు లేవే, ఈయన మాకేం ప్రార్థన చేస్తే ఆయన మాకేం వస్తాయి అనుకుంటాడు. సేవకుడికి కావాల్సింది కాదు, అవి కాదు. ఈ రోజుల్లో చాలామంది విశ్వాసుల మైండ్లో కూర్చొని ఫిక్స్ అయిపోయింది ఏంటంటే గొప్పతనం, సేవకుడు గొప్పగా ఉంటేనే రెస్పెక్ట్. అయితే సేవకుడు దృష్టిలో గొప్పగా ఉండాల్సింది ఏంటంటే ఈ లోకంలో ధనాన్ని, సమస్తమైన సంపదలన్నిటిని ఏం చేయాలంట, పెంటగా ఎంచుకుంటే మాత్రమే దైవ సేవకుడు అవుతాడు. ఆస్తులు సంపాదించుకోవటానికి, భూములు సంపాదించుకోవటానికి గెహజీ ఇది సమయమా అంటాడు. నేను కూడా బెంగళూరుకి వచ్చినప్పుడు ఇదైతే గవర్నమెంట్ ఇది ఒకటి అప్లై చేసింది, అందరికీ ఇల్లులు ఇస్తామని. నేను చాలా ఆశపడ్డా. ఫస్ట్ సారి చేసినప్పుడు అది ఫెయిల్ అయింది. రెండోసారి చేశాను, అప్పుడు ₹1,00,000 అయింది. ₹1,00,000 అయింది డిడి కట్టేది. నేను అప్లై చేసిన తర్వాత నాకు అన్నీ వచ్చేసింది. నాకు ఇంకా బ్యాంక్ అకౌంట్ కూడా దీనికి పోయి నువ్వు డీడీ తీసేస్తే నీకు అలర్ట్ చేసి నీకు ఇంటి నెంబర్ చెప్పేస్తామన్నా. దానికోసం చాలా ప్రయాసపడ్డా. నా దగ్గర ఒక 25,000 పోగు చేసుకున్నా. ఇంకొకరికి ఫోన్ చేస్తే, హైదరాబాద్లో ఫోన్ చేస్తే పాపం వాళ్ళు 40,000 వేసేసారు. మొత్తం 75,000 అంతా కూడుకున్నాయి. ఇంక 25,000 కావాలి నాకు ₹1,00,000. శతవిధాల ప్రయత్నం చేసేదానికి వాళ్ళ దగ్గర అడుగుతున్నా, వీళ్ళ దగ్గర అడుగుతున్నా, ఎంత దగ్గర అడుగుతూ ఉన్నా. లాస్ట్కి అందరిలో ఎందుకు అడిగేది ఎందుకని చెప్పి ప్రార్థన చేసుకున్నాం. ఫస్ట్ టైం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసి అడుగుతుంటే నా 2 చెవులు వచ్చి 7 చెవులు చెప్పినట్టుగా నీ ఇల్లు సంపాదించుకోవటానికి నీకు ఇది సమయమా. కళ్ళు తెసేది చూసా, నాకెందుకు ఇట్ట ఏదో నా భ్రమలాగా ఉందని. ఇక 2-3 నేను అడగొచ్చున్నదే మాటలే. అసలు నేను పిలిచింది దేనికి? నేను అప్పుడు కూర్చొని బైబిల్ కూర్చొని సేవకుడు గొప్పగా సంపాదించుకోవడానికి అవకాశం లేదా అని కూర్చొని బైబిల్ పట్టుకొని బైబిల్ అంతా తిప్పడం ఆరంభించా. లేవి వంశాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్న తర్వాత అంటాడు, ఇదిగో ఇశ్రాయేలు నుండి మిమ్మల్ని నేను ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్నాను. మిగిలిన నీ సహోదరులు భూమి మీద ఏమైనా సంపాదించుకోవచ్చు, కానీ మీరు మాత్రం ఏమి సంపాదించుకోవడానికి వీలేదు. ఎందుకో తెలుసా? దేనే మీకు స్వాస్థ్యం. ఆమె మరి ఎట్ట బతకాలయ్యా? మేము ఎట్ట బతకాలి? మా అన్నదమ్ములంతా సంపాదించుకొని బతుకుతూ ఉన్నారు బ్రహ్మాండంగా, మరి నేను ఎందుకు బతకకూడదనంటే, మేము ఎట్ట బ్రతకాలి అనే దానికి ప్రశ్నకు దేవుడు ఇచ్చేది ఏంటంటే, నా మందిరములోని మేలుల చేత మీరు బ్రతకాలి. ఆమె నా ప్రజలు వాళ్ళు దీవించబడిన కొలది, ఆశీర్వదించబడిన కొలది, విస్తరించిన కొలది వారు దేవుని మందిరంలో తీసుకొని వచ్చే ప్రతి ఈవి వలన నువ్వు బ్రతకాలి. ఈ రోజులు ఏ సేవకుడు సంఘంలో విశ్వాసం వలన బ్రతుకుతున్నాడు? బ్రతుకుతారా? విశ్వాసం నమ్ముకుంటే చచ్చి 3వ రోజు 3వ సమాధిలో లాజర్ సమాధి భద్రపరచబడ్డమే కదా. మేమెందుకు ఇవ్వాలి సేవకుడికి? మేమెందుకు ఇవ్వాలి దేవునికి సేవకులకి అనే ఒక ఆలోచన వచ్చింది. అంటే అది వాళ్ళ తప్పు కాదు, పరిశుద్ధంగా రాయబడి ఉంది. ఇర్మీయా విలాప వాక్యం అనుకుంటాడు, అంటాడు, ఇదిగో దేవుని మందిరంలోనికి ప్రతిష్టార్పణలు శ్రేష్టార్పణలు రాకుండా నిలిచిపోయినాయి. రావట్లే. మందను మేచే కాపరి
మందపాలు ఇంట్లో గేదెలు పెంచుకునేవాడు గేదె పాలు తాగడా ఊరోళ్ళు వచ్చి పిండుకోకపోతారా? వీడు ఊరుకుంటాడా పిండుకోకపోతా ఉంటే? కానీ ఈ రోజుల్లో ఇదే పరిస్థితి. దేవుని సన్నిధిలో సేవకుడు ఈ అనుభవాలతో ఉండకపోతే భూమి మీద సేవకుడే కాదన్నట్టుగా సాధారణ జనాలకి ఏం చేశాడు? ముద్ర వేసేసాడు. అందుకని కొంతమంది ఈరోజు సేవకులు ఆ ధర్మశాస్త్రాన్ని, దేవుని నిర్ణయాన్ని, దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి గెహాజీ వలె ఏం చేస్తున్నారు? పరిగెడుతున్నారు. గెహాజీ స్థితిని చూసినటువంటి ఎలీషా స్థితిని చూసిన గెహాజీ, చిచి నా యొక్క ప్రభు వలె నేను నా యజమానుల వల్ల నేను బతకకూడదు, గొప్పగా బతకాలి, వచ్చే ప్రతిదాన్ని నేను సద్వినియోగం చేసుకోవాలని కోరుకున్నాడు. బంగారాన్ని కోరుకున్నాడు, వస్త్రాన్ని. అందుకని మీరు ఏమి ధరించుకుందామని మీ దేహము గురించి అయినను, ఏమి తిందుమని మీ కడుపు గురించి అయినను, ఎలా బ్రతుకుదామని మీ జీవితం గురించి అయినను మీరు విచారించుకొని మీకేమి కావాల్సి ఉన్నాయో మీ పరలోకపు తండ్రికి తెలియదు. ఆమె పోషించేవాడు దేవుడు. పోషియడా? కరోనా టైంలో పోషియలేదా? మనల్ని పోషియలేదా? కూలిలేక వలసలు పోయిన వాళ్ళు ఎంతోమంది మన బెంగళూరులో ఉన్నాం కదా. దేవుడు ఐటీ ఎంప్లాయీస్ ఎంతోమంది విడిచిపెట్టి వెళ్ళిపోయారు. దేవుడు మనం పోషించలేదా? పోషిస్తున్నాడు. అందుకని దేవుడు చెప్తున్న మాట ఏంటయ్యా అంటే, ఒక నమ్మకమైనటువంటి జీవితం ప్రభువులో మనకు ఉండాలి. అందుకని దేవుని చేత ఏర్పరచబడిన వారి జీవితాల్లో ఉండేది మొట్టమొదటిగా ఎలాంటి అనుభవాలంటే పరిశుద్ధత. రెండోది ఏముందమ్మా? ఫలింపు. మూడవదిగా నమ్మకత్వం. నాలుగవదిగా చూస్తే అంటాడు, చూడండి 12వ వచనం చివర్లో అంటాడు అన్ని విషయంలో ప్రభువుని సంతోషపెట్టడం. వీడికి ఒకటి ఉంటుంది, చోటికి ఏం చేయాలని? పిల్లలను సంతోషపెట్టేది, భార్యను సంతోషపెట్టేది, చుట్టుపక్కల సంతోషపెట్టేది కాదు. ఏముంటుందంటమ్మా? అన్ని విషయాలలో ప్రభువును సంతోషపెట్టే ఆలోచన ఉంటుంది. ఎవరికి? దేవుని చేత ఏర్పరచబడిన వారికి. ఇప్పుడు మనం కూడా దేవుని ఏర్పాటులో ఉన్నామా లేదా అని అంటే, మనం ఎవరిని సంతోషపెట్టాలనుకుంటాం? పెళ్లి రోజు వచ్చిందంటే నా భార్యని ఎంత సంతోషపెట్టాలా, నా భర్తని పాయసం చేసి ఎట్లా సంతోషపెట్టాలా, బర్త్డేలు వస్తే నా పిల్లలకి ఎట్లా సంతోషపెట్టాలా, నా కుటుంబాన్ని ఎట్లా మనుషులు సంతోషపెట్టేవారై ఉండాలని బ్రతుకుతుంటున్నారు. మంచిది, తప్పు లేదు. మనం 10 మందితో చేరి సంతోషించడం తప్పు కాదు. ఆ 10 మందితో పాటు ఆ సంతోషం ఇచ్చిన దేవుడు సంతోషపడుతున్నాడు లేదా మనం ఇంపార్టెంట్గా యోచన చేయాలి. రైట్? అందుకని దేవుడు పౌలు అంటాడు, మీరు అన్నం తిన్నా, బిర్యానీ తిన్నా, కూల్ డ్రింక్స్ తాగినా, ఏది చేసినా సమస్తము దేవుని మహిమ నిమిత్తము చేయండి. ఆమేన్. మనం చేసే ప్రతి పనిలో ఎవరు సంతోషించాలని? మొట్టమొదటిగా దేవుడు సంతోషించాలి. ఆ ఆలోచన ప్రతి క్రైస్తవుడికి రావాలి. ఇప్పుడు నేను ఏది చేస్తే దేవుడు సంతోషిస్తాడు, నేను ఏమి చేస్తే దేవుడు సంతోషిస్తాడు, ఏం చేస్తే దేవుడు సంతోషిస్తాడు? మామూలుగా మీరు ఒక పేపర్ తీసుకొని, వైట్ పేపర్ తీసుకొని, మనకి ఎలాంటి ఆలోచనలు తెలుస్తుంది. ఒక పేపర్ తీసుకొని నేనేమి చేస్తే ప్రభు సంతోషిస్తాడని ఒక 10 పాయింట్లు రాయమంటే ఏం రాస్తావు సతీష్? నువ్వు ఒక 10 పాయింట్లు, ఎక్కువ కూడా కొద్దులే, ఓన్లీ 10 పాయింట్స్. నేను ఇది చేస్తే నా దేవుడు సంతోషిస్తాడు అని ఒక 10 పాయింట్లు రాయగలుగుతామా? ఏం రాస్తాం? టకటక చెప్పి అదే అయిపోయింది. 3 చెప్పాలకు అయిపోయింది నీ పని. చూడండి, మనం అన్ని విషయాల్లో దేవుడు సంతోషపెట్టాలనుకుంటాడు. కానీ మనం ఏం చేయాలంటే, మనము కూడా ప్రభువుని సంతోషపెట్టేవారుగా ఉండాలి. ఆయన ప్రార్థించేవారంటే ఇష్టం, ఆయన ఎందుకు భక్తి లేనివారంటే ఆయనకి ఇష్టం, ఆయన మార్గం ఎందుకు నడిచేవారంటే ఆయనకి ఇష్టం, ఆయన చిత్తమును జరిగించేవారంటే ఆయనకి ఇష్టం, ఈ లోక మాలిన్యమును అంటకుండా జీవించేవాళ్ళంటే ఆయనకి ఇష్టం. చెప్పుకోవడం చాలా ఉంటాయి, కానీ ఇవన్నీ మనలో ఉండాలి. అప్పుడు దేవుని సంతోషపెట్టేవారమే అంటాం. మనుషుల్ని పొరపాటును కూడా సంతోషపెట్టేవారుగా మనం నడవాలను. మనుషులు కాంప్రమైజ్ కాకూడదు. ఒక దాసుడు 2 యజమానులకి దాసుడిగా బ్రతకడం కష్టం, చాలా కష్టం అన్నాడు. అందుకని మీరు లోకానికి దేవునికి మీరు ఎప్పటికీ కూడా సరి సమానంగా సంతృప్తి పరచలేరు. అందుకని ఏదైనా ఎన్నాళ్ళు మీరు 2 తలంపుల మధ్య కొట్టుమిట్టాడుతుంటారు. దేవుని ప్రజలైతే దేవుడిని, దేవుడు వద్దనుకుంటే లోకాన్ని. ఎవరు ఛాయిస్ మీరు తీసుకోండి, అది ఆప్షన్. ఈ రోజుల్లో చాలా మంది విశ్వాసాలు చేస్తున్నది ఏంటంటే,
దేవునితో తక్కువ సంతోషము, లోకంతో ఎక్కువ సంతోషం. ఈ లోకపు నటన గతించిపోతుంది. 3 అవర్లు సినిమా చూసి నవ్వుకొని బయటకు వస్తాడు. వాడు మళ్ళీ నవ్వాలంటే మళ్ళీ సినిమా చూడాలి కదా. ఒక 150 రూపాయలు పెట్టుకుని మందు తాగుతాడు. అది అట్టే ఉంటుంది వాడికి జీవితాంతం. తాగింది మళ్ళీ దిగిన తర్వాత మళ్ళీ అన్ని గుర్తుకొస్తాయి, మళ్ళీ తాగాలి, మళ్ళీ పోయి. ఈ లోకపోయన్నీ కూడా తాత్కాలికం. అయితే యేసుప్రభు అంటాడు, ఇదిగో నా శాంతిని మీకు ఇస్తున్నాను. లోకం ఇచ్చేటువంటి శాంతి కాదు, నేను పరలోకం నుంచి ఇచ్చే శాంతి, నా శాంతిని మీకు ఇస్తున్నాను. ఇది మీ దగ్గరకు వచ్చిందంటే దాన్ని ఎట్ట పండుకుంటారు తెలుసా? ఎట్ట పండుకుంటారు? ఒక ఆయన పొందుకున్నాడంట. అపోస్తలుని పౌలుని శీలల్ని ఇంటికి తీసుకొని పోయి వారి గాయాలు గడిగిన తర్వాత వాళ్ళ దేవుని వాక్యం చెప్పిన తర్వాత వాళ్ళు అప్పటికప్పుడే బాప్తిసం తీసుకొని ఆ కుటుంబం అంతా కూడా సంతోషించింది. ఎంత గొప్ప సంతోషం! యేసు ప్రభువులో ఉన్నతమైన సంతోషం ఉంది. అందుకని నీ ఆజ్ఞల్ని కట్టల్లో గైకొనుటే నాకెంతో సంతోషమైంది అంటాడు దావీదు. అవి నాకు క్రొవ్వు మెదురు దొరికినట్టుగా, వజ్ర వైడూర్యములు దొరికినట్టుగా నాకు దొరికినాయి. అయ్యా, నీ శాసనంలో నాకెంతో ప్రియమై ఉన్నాయి అంటాడు. శాసనం అంటే దేవుడు కొన్ని శాసనాలు పెడతాడు. ఈ రీతిగా చేయకూడదు, ఈ రీతిగా చేయకూడదు, ఈ రీతిగా నడవకూడదు, ఈ రీతిగా మాట్లాడకూడదు, ఈ రీతిగా ప్రవర్తించకూడదని. అవన్నీ కూడా మనకి ఎట్లా ఉండాలి? ప్రియముగా ఉండాలి. ఎన్ని ఫోన్ అన్న తర్వాత సినిమాలు చూడకుండా ఉంటామా? ఇంట్లో అన్న తర్వాత టీవీ చూడకుండా ఉంటామా? లోకం అన్న తర్వాత అబద్ధాలు ఆడకుండా ఉంటామా? మోసాలు చేయకుండా ఉంటామా? మనమేమో దేవుళ్ళమే అని ఉండదు. ఏముంటామంట? ప్రభువుని సంతోషం. అందుకని యాత్ర చేయు మార్గములు అవి వారికి ఎంతో ప్రియమై ఉన్నవి. దేవుని యాత్రలో, దేవుని మార్గములో మనం పోతున్నాం. మనమందరం యాత్రికులము. దేవుని మార్గంలో నడిచే ఒక యాత్రికులు. మన యాత్ర ఎక్కడి నుంచి? శిలువ దగ్గర ఆరంభమైన మన యాత్ర పరలోక రాజ్యమును చేరే యాత్ర. ఈ యాత్ర పరలోక రాజ్యమును చేరేంత వరకు మన యాత్ర ఎలా ఉండాలి? ఇది ప్రియమైనదిగానే ఉండాలి. ఇందులో బాధలు ఉండకూడదు, కష్టాలు ఉండకూడదు, ఇబ్బందులు అనిపించకూడదు, వ్యసనాలు అనిపించకూడదు, కష్టము భారం అయ్యో నేను నడవలేను అని అనిపించకూడదు. ఎన్నొస్తున్నా విశ్వాసమును కర్తైన యేసు వైపు చూస్తూ మనం ఎదుట ఉంచబడినటువంటి ఆ పరుగు పందెముల కిరీటం కొరకు, నీతి కిరీటం కొరకు ముందుకు సాగిపోయే క్రైస్తవులు మన ముందుము గాక. గెలిచినోడికే గొప్ప విశ్వాస జీవితం. అందుకని ఇదిగో నా పరుగు నేను కడముట్టించి నా విశ్వాసాన్ని కాపాడుకుంటుని నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. దాని సంతోషం, అది పొందుకున్న తర్వాత పొందుకునే సంతోషం చాలా గొప్పది. ఈ భూమి మీద దుఃఖపడుతుంటాం. అందుకంటాడు, ఇప్పుడు దుఃఖింపబడుతున్న మీరు ధన్యులు, మీరు ఓదార్చబడతారు. ఇప్పుడు ఎంతమంది క్రైస్తవులుగా దేవుని కొరకు నిక్కసమైన దుఃఖం అనిపిస్తున్నారో వాళ్ళు సంతోషపడే రోజు శాశ్వతమైన సంతోషం ఉంటుంది. మహా అయితే 70 సంవత్సరాలు మాత్రమే ఇక్కడ దుఃఖాలు, బాధలు, కన్నీరు, హింసలు, శోధనలు, యుగములు. ఇందాక మనం ఏం చదివామయ్యా? 25లో ఏముంది? యుగముల్లోను తరతరముల్లోను మరుగు చేయబడి ఉన్న ఆ సంతోషకరమైన ఆ సువర్తమానంతో కూడుకున్నటువంటి ఆ సమాధానం, ఆ రాజ్యం, ఆ సంతోషం దేవుడు మన కొరకు సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్. అక్కడ కన్నీళ్ళు ఉండవు, ఎందుకంటే ఇక్కడ ఏడ్చుంటావు కదా అన్నీ. అక్కడ కన్నీళ్ళు ఉండవు. ఇక్కడ కన్నీళ్ళు రాకుండా ఉండాలనుకుంటున్నాను, అక్కడ ఏడవలసి వస్తుంది. ఒక దెక్క పోయి ధనవంతుడు ఏడ్చాడంట పోయి. ఇక్కడ మాత్రం వాడికి ఎప్పుడు కూడా కన్నీళ్ళు రాలా. కన్నీళ్ళు తెప్పించోళ్ళు ఉన్నా కానీ వాళ్ళు వేసేస్తాడు. మనం నేర్పించోళ్ళు కాడికి పోతాం. మనం పాస్టర్ కూడా ఉన్నట్టు వాక్యం చెప్పండి, ఆడికి బాగు, మా చర్చికి బాగు. ఈయన ఇంక నన్నే పట్టుకొని చెప్తా ఉంటాడు. నాకు తెలుసు ఆయన గురించి, నాకు బాగా నా గురించే చెప్పాడు చర్చిలో. నాకెందుకు తెలియదు ఆయన గురించి అని మనం ఎవరైనా ఒక మనిషిని దుఃఖపెట్టినా, బాధ పెట్టినా మనకు దూరంగా ఉండాలనుకుంటాం. భూమి మీద మనం బాధపడాలని ఏమాత్రం కూడా ఇష్టపడం, కష్టపడాలని ఇష్టపడం, కన్నీరు గార్చాలని ఇష్టపడం. ఇక్కడ మనము ప్రభు కొరకు మనం బాధను అనిపించకపోతే, ఇక్కడ ప్రభు కొరకు మన శ్రమను అనిపించకపోతే, ప్రభు కోరుకున్న జీవితం జీవించాలంటే చాలా కష్టమే. చాలామంది అంటారు చాలా ఈజీ అంటారు, కానీ వాక్యం అట్లా ఒప్పుకోరు. ఇరుకు మార్గంలో పోవటం సామాన్యమైన విషయం కాదు. నా మార్గం ఏమైనదంటాడు? ఇరుకు మార్గం ఏమిటంటాడు. నాశనానికి పోవాలంటే అట్టయినా పోవచ్చు, ఇష్టానుసారంగా పోవచ్చు. నా మార్గం సంకుచితమైనది అంటాడు. ఇందులో ప్రవేశించడానికి చూతురు కానీ కొంతమంది పోలేక వెనక్కి వెళ్ళిపోతారు. ఇరుకు మార్గం అంటే కేవలం ఒక మనిషి వెళ్ళే మార్గమే. వెళితే వెనక్కని వెళ్ళాలి, ముందుకని వెళ్ళాలి, ఇంకా రైట్ లెఫ్ట్లు ఉండవు. వెళ్తే వెనక్కి వెళ్ళిపోవడం ఇంకా చేత తిరిగి. అందుకని వెనకకు వెళ్ళేవారుగా కాక ముందుకు సాగిపోయేవారుగా ఉండాలన్నది దేవుని కోరిక.
అందుకే నేను అంటున్న మాట ఏంటయ్యా, ఏమంటున్నాడంటే ప్రభువును సంతోషపెట్టేటట్లుగా మనం ముందుకు సాగాలి. ఈ రోజుల్లో సంఘంలో విశ్వాసాలకు మనం తీర్మానం చేసుకోవాల్సి, నా భక్తి నా దేవునికి సంతోషం కలిగజేస్తుందా, నా ఆత్మీయత జీవితం నా ప్రభుని సంతోషపరుస్తుందా, నా ప్రార్థన జీవితం నా దేవుని సంతోషపరుస్తుందా, నా ఆధ్యాత్మికత నా ప్రభుని సంతోషపరుస్తుందా, దేవుని ఎదుట నా భక్తి ఎలా ఉంది. మనం మనం అనుకోవచ్చు అంతా బాగానే ఉందనుకుంటే ఇంకేం చేయలేము. ఏం చేసే కావద్ది, ఏమన్నా అవద్దా, లేదు నువ్వు తప్పు చేసి నేను చేయలేదండి, మనం ఏం చేసే కావద్దు చెప్పు, ఏం చేయలేము. అయితే ఒక్కసారి మన అంతరాత్మతో మనం పరీక్షించుకుంటే, దేవుని ఏర్పాటులో కానీ మనం ఉంటే నిజంగా మనలో ఏమవుతుంది, పరిపూర్ణత కలుగుతుంది. అందుకని రక్షణార్థమైన దుఃఖము మారు మనసును కలుగు చేస్తుంది అంట. అంటే దుఃఖం వచ్చింది, 2 రకాల దుఃఖం వస్తుంది. అయితే రక్షణ కోసం వచ్చే దుఃఖం మనిషిని మార్చేస్తుంది. పేతురు కొడుకు దుఃఖపడ్డాడు, పశ్చాత్తాపడి ఏడ్చి 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 గుండెలు పగిలని ఏడ్చాడు. ప్రభా నన్ను క్షమించు ప్రభా, నీ మొహం కూడా నేను చూడలేని ప్రభాని పశ్చాత్తాపడి ఏడ్చాడు. పశ్చాత్తాపడడానికి చేతగాని ఇస్కరియోతు యోధ ఉరేసుకొని వెళ్ళి చనిపోయాడు. పశ్చాత్తాపానికి మించిన ప్రాయశ్చిత్తం ఒకటి లేదు అంటారు కదా పెద్దలు. పశ్చాత్తాపడాలి. ఏది ప్రభా, నేను ఈ రోజులు లోకమును సంతోషపెట్టాలని, ప్రజలను సంతోషపెట్టాలని, వీళ్ళని సంతోషపెట్టడానికి నా జీవితం గడిచిపోతుంది. వద్దొద్దేశయ్యా, నాకు ఇచ్చిన ఈ జీవితం, ఈ చిన్న జీవితం ఎప్పుడు ఎట్లా పోతుందో తెలియదు. ఏమానం పైకి లేస్తే దిగుతురని కూడా తెలియట్లే. ఇప్పుడు అందరూ దాని గురించి ట్రోల్స్లు. మొన్ననే చూడండి, అది జరిగి 2 రోజులు కాలేదు, ఎక్కడో పడవలో ఇంచుమించు 300 మంది వాళ్ళు చనిపోయారు మునిగి. మళ్ళీ నిన్న ఏదో పారాచూట్ ఒకటి, మళ్ళీ కొత్తగా లేచి ఒకటి పారాచూట్ పైన తిరుగుతూ ఉంది, ఆడే తగలబడి అందరూ ఒకడు ప్రాణభయంతో ఎగిరి దూకి కిందకు దూకి చచ్చారు. మనిషి జీవితంలో మనుషులను సంతోషపెట్టడం బ్రతుకుతున్నాం, ఎప్పుడు పోతామో తెలియదు. కానీ గ్యారంటీ లేని జీవితంలో ఎప్పుడైనా వెళ్ళని మనం ప్రభువుని సంతోషపెట్టే వారంగా ఉంటే, ఈ భూమి ఎప్పుడు ఇచ్చినా మన కొరకు సంతోషకరమైన స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేసిన ఆ స్థానంలో మనం జరగలుగుతాం. స్టెఫను కూడా అంతే, కాంప్రమైజ్ కాల, రాయి దెబ్బలకు భయపడాల. ఐ డోంట్ కేర్, కొట్టండి దెబ్బలకు, అయ్యో అమ్మో అయ్యో కుయ్యో అనాలి. ఆయన అయ్యి అనట్లే, దేవునికి ఏ మహిమ కలుగును కాక అన్నాడు. ఈ కొట్టే ఒక్కొక్క దెబ్బ, ఒక్కొక్క రాయి ఆయనకు దేవుని సన్నిధికి చేర్చడానికి ఆయనకు ఒక ఉన్నతమైన సోపానాలుగా మార్చుకున్నాడు. కొట్టండి, ఇంకా చంపండి నన్ను. అందుకే పౌలు అన్నాడు, ఏమన్నాడు, బ్రతుకుట నా మట్టుకైతే క్రీస్తే, చావు అయితే నాకెంతో. అబ్బా, చావు ప్రమోషన్, మన ఉద్యోగంలో ప్రమోషన్లు కావాలా, శాలరీలో ఇంక్రిమెంట్ కావాలా, కానీ నిజమైన ప్రమోషన్ ఏంటంటే దేవునితో ఉండే భాగ్యం. ఈ లోకం విడిస్తే ప్రభుతో ఉండాలనేదే నిజమైనటువంటి ప్రమోషన్. అలాంటి అనుభవం కలిగిన వారుగా మనం ఉండాలనేదే దేవుడి కోరిక. ఆయనతో మనం ఉండాలి అని అంటే ఈ భూమి మీద మనం ఏం చేయాలి, ఆయన్ని సంతోషపెట్టాలి. ఆయన ఇక్కడ కనపడ్డా, మనకి కనపడతాడా? మనకు కనపడేదంతా ఎవరు? మనోళ్ళే, మన బంధువులే, మన చుట్టుపక్కలే. అదే విశ్వాసం అనేది. ఈ విశ్వాసంలో దేవుని కనపడకుండానే నువ్వు ఆయన సంతోషపెట్టే జీవితం ఉండడమే నీ గొప్పతనం. అందుకని చూసి కొంతమంది సంతోషించారు, కానీ యేసుప్రభు అక్కడికి వచ్చి తోమాత అంటాడు, చూసి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారే ధన్యులు నాయన అని. ఈరోజు మనం దేవుని చూడకపోయినా ఆయన ఉండడం నమ్ముతున్నాం, విశ్వసిస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాం, దేవుని సన్నిధికి వస్తున్నాం, వెళ్తున్నాం, ప్రయాసపడుతున్నాం. కానీ ఈ ప్రయాసం క్రీస్తునందు వ్యర్థం కాకూడదు. ఆయన సంతోషపడాలి, ఆయన ఆనందపడాలి. అందుకని ఆ రీతిగా ఉండాలంటే మనం ఒక బలమైన తీర్మానం చేసుకోవాలి. దేవుని చేత ఏర్పరచబడిన ప్రతి ఒక్క వ్యక్తి ఎలా ఉంటాడంట, అన్ని విషయాల్లో ప్రభుని సంతోషపెడతా ఉంటాడు. ఏ పని చేయాలన్నా కానీ తన సంతోషం చూసుకోడు, తన స్వార్థం చూసుకోడు. ప్రతి వెనక దేవుని సంతోషాన్ని ఆలోచిస్తాడు. అంటే దేవుని చిత్తాన్ని గ్రహించి ఆయన తెలుసుకోవడానికి ప్రయాసపడతాడు. చివరికి ఆఖరిగా ఒక మాట చూడండి, ఒక మాట అంటాడు 28వ వచనంలో, ప్రతి మనుషుని క్రీస్తునందు సంపూర్ణిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్తమైన విధమైన జ్ఞానముతో మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు ఆయనను ప్రకటించుతున్నాము. ఆయన క్రీస్తునందు మనల్ని ఏం చేయాలంట, ఫైనల్గా సంపూర్ణునిగా ఏం చేయాలంట, నిలవబెట్టాలి. మనం నిలవబడాలి. ఎలా నిలబడాలి తెలుసా? నిలబడి మళ్ళీ కూర్చునేది, నిలబడింది వెనక్కిపోయేది అట్లా చేయకూడదు. మన చర్చలు బాగా అలవాటు అయిపోయింది కదా, ఒప్పుకునేది మళ్ళీ వెనక్కిపోయేది.
నిలబడరు విరబోసిన పరిచయం చేయంటే నిలబడతారు. మళ్ళీ ఏం చేస్తారు సతీష్? ఏం చేస్తారు? నాకు సెకండ్ షిఫ్ట్ అన్నా, నాకు ఫీల్ కాలేదన్నా అని పాపం డ్యూటీలో వేరే విషయం. ప్రతిదానికి నిలబడితే నిలుచుండు ప్రతి వాడి పడిపోకుండా తను తానే జాగ్రత్తగా చూసుకోవాలి. అంతే. ప్రభా నువ్వే చూసుకోయ్యా అంటే నిలబడక ముందు అది యోచన చేయాలి. ఇక్కడికి వచ్చి నిలబడక ముందు యోచన చేయాలి. ఇక్కడ నిలబడ్డామా మరణమైన, జీవమైన, ఉన్నమైన, రాబోమైన, వస్త్రహీనతైన, కరువైన, రోగమైన, ఏదైనా ఎనీవే దేవా నీ నుండి వేరు చేసేది ఏది కూడా లేదని నేను ఎరుగుతున్నాను. ఆమె పౌలు అంటాడు ఆ మాట, గుండె జరుసుకొని అంటాడు, ఏది ప్రభు నీ నుంచి నన్ను వేరు చేసేది? నా భార్య, నా పిల్లల, నా బంధువుల? ఇదిగో ఈ లోకంలో ఏది ఉన్నవైనా రాబోవైనా ఏదైనా సరే నీ ప్రేమ నుండి నన్ను ఏది కూడా వేరు చేయలేవు. అంతే. అలా నిలబడాలి క్రీస్తు ఎదుటి సంపూర్ణంగా. ఆమె మొక్కల మీదకి వద్దాం. ఆ రీతిగా ఉండాలి మన సంఘం. ఆ రీతిగా సంఘంలో ఉండటానికి దేవుడి చేత ఏర్పరచబడినదే సంఘం. ఈరోజు మన సంఘం ఎలా ఉంది? ఈరోజు సంఘములో మనం ఎలా ఉన్నాం? దేవుని చేత ఏర్పరచబడిన వాడివేనా? దేవుని చేత ఏర్పరచబడకపోతే ఎప్పటికైనా కూలిపోక తప్పదు. యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టుబడి ప్రయాసం వ్యర్థమే. దేవుని చేత నువ్వు కట్టబడుతుంటే ఈ క్వాలిటీస్ అన్నీ నీలో ఉంటాయి. నెంబర్ 1 పరిశుద్ధత. నువ్వు ఎప్పుడైతే దేవుని మందిరంలోకి వస్తున్నావో అప్పుడే నువ్వు పరిశుద్ధపరచబడాలి. దేవుడు నిన్ను మందిరంలో ఉంచి ఉన్నాడంటే నువ్వు పరిశుద్ధుడివి. నీ పరిశుద్ధతను, నీ ఘటాన్ని నీవు కాపాడుకుంటున్నావు. అపవిత్రత దానికి అంటించుకోకూడదు. ఒక దానియేలు వలె, ఒక యెహోషువ వలె భద్రత కలిగి, ఒక యేషోపు వలె నువ్వు భద్రత కలిగి నీ పవిత్రతను కాపాడుకోవాలి. దానియేలు కాంప్రమైజ్ కాల లోకంలో ఉండే ఫుడ్ తినడానికి. యేషోపు కాంప్రమైజ్ కాల లోకంలో ఏమైనా హెచ్చరికను నెరవేర్చుకోవటానికి. వాటన్నిటిని విడిచి దూరంగా పారిపోయారు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి విధమైన అపవిత్రతను విడిచి దూరంగా పారిపోండి. ఎక్కడుంది పరిశుద్ధత? ఎక్కడుంది పవిత్రత? మనం ఉండే నివాసంలో లేదు పరిశుద్ధత, మనం నివసించే నివాసాల్లో లేదు పరిశుద్ధత, మనం పనిచేసే స్థలాల్లో లేదు పరిశుద్ధత, మనం ఎక్కడుంటే అక్కడ లేదు పరిశుద్ధత. దేవుడు తన స్వరక్తం ఇచ్చి కొన్నట్టు పరిశుద్ధమైన సంఘములో ఉంది ఆ పరిశుద్ధత. ఆ పరిశుద్ధత కొరకు పరిగెత్తి పొందుకుని నాశపడే విశ్వాసి వలె నీవు నేను మన ముందుము కాక మా సంఘం అలా ఉండాలని ప్రార్థన చేద్దాం. అలాంటి విశ్వాసులు కావాలయ్యా. పరిశుద్ధతను ప్రేమించే వాళ్ళు కావాలి. పంది బురదను ప్రేమిస్తుంది. అది ఎన్నిసార్లు కడిగినా కూడా బురద వైపు వెళుతుంది. మేము యేసు రక్తంతో కడగబడిన వారము, తిరిగి పాపముల జోలికి మేము పాము. ఎదుగో కృపలోంచి రక్షించబడిన మేము తిరిగి మళ్ళా పాపం మేము జీవించలేము అని రోమీయులకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు అంటాడు. ఒక విషయాన్ని పాపం విషయం చనిపోయి క్రీస్తు విషయంలో బ్రతికిన మనము తిరిగి పాపముల వైపు తిరుగుట సాధ్యమా? అసాధ్యం కదా. మరి సంఘంలో విశ్వాసుల యొక్క జీవితాలు ఎలా ఉన్నాయి? పరిశుద్ధులకు తగిన జీవితం ఉందా? రాత్రి ప్రార్థన, దేవా సంఘమనే మమ్మలను పరిశుద్ధపరచుకున్నాయన, పవిత్రపరచుకున్నాయన. ఈ పరిశుద్ధత రావడానికి కారణం నీ మాటలు మేము వినాలి, నీ ఆజ్ఞలు, నీ కట్టడలు మేము గైకొనాలి. ఏ సంఘం అయితే దేవుని ఆజ్ఞలు కట్టడలు గైకుంటుందో ఆ సంఘం పరిశుద్ధమై ఉంటుంది. ఏ వ్యక్తి అయితే దేవుని ఆజ్ఞలు కట్టడంలో గైకుంటూ ఉంటాడో, కుడి ఎడమకు తొలగిపోకుండా ఉంటాడు, తన ప్రవర్తన సరి చేసుకుని ముందుకు సాగిపోతుంటాడు, వాళ్ళు పరిశుద్ధులై ఉంటారు. రెండవదిగా ఫలించాలి. ప్రార్థన, సహవాసము, దేవుని సన్నిధిలో ఆయన స్నేహము, అన్నిట్లో మనం ఫలించాలి. గొప్పగా ఫలించాలి. ఈ లోకంలో దేవునికి మహిమ తెచ్చేంత గొప్పగా మనం ఫలించాలి. అనేకులు ఎదుటి సాక్షిగా మనం నిలబడాలి. ఇక నిన్ను బట్టి దేవునికి ఎక్కడైనా అవమానమా? దేవుడు నీ ద్వారా ఎక్కడైనా ఘనపరచబడుతున్నాడా? దేవుడు నీ ద్వారా ఎక్కడైనా ఊరేగించబడుతున్నాడా? కట్టబడిన గాడిదని జ్ఞాపకం చేసుకోవాలి కదా. అది విడిపించబడిన తర్వాత దానికి ఘనత వచ్చింది. గాడిదకి ఘనత వచ్చిందంటే యేసు ప్రభు రక్తం చేత కడగబడిన మనము లోకంలో మనం తిరుగుతున్నాం. మన ద్వారా ఎక్కడైనా దేవుడు ఘనపరచబడుతున్నాడా?
మహిమపరచబడుతున్నాడా? మనల్ని దేవుడు వాడుకుంటున్నాడా? వినియోగించుకుంటున్నాడా? అయితే ఈ రాత్రి ఆ రీతిగా ఫలించేటట్లుగా మాకు సహాయం దయచి. ఇశ్రాయేలు కూడా శిశువులు కూడా భయపడి ఒక గదిలోకి వెళ్ళి కూర్చున్నారు. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే వారి మీద వచ్చిందో వారు యోదయ, గలిలయ, సమరయ అనేకమైన ప్రాంతంలో ఎదుట చెదిరి దేవుని యొక్క వాక్యమును, సువార్తను బహుబలముగా ప్రకటించారు. ఈరోజు ఆ పరిశుద్ధాత్మ ద్వారా ఫలించినటువంటి ఈ తోమా ద్వారానే, అపోస్తులైన తోమా ద్వారానే ఈరోజు మనం కూడా రక్షించబడ్డాం. మరి నువ్వు ఫలించితే నీ ఫలింపు ఎంతమంది రుచి చూసి ఉన్నారు? నువ్వు ఎంతమందికి నీ ఫలింపు ద్వారా తృప్తినిచ్చి ఉన్నావు? ఎవరైనా నీ ఫలమును చూసి తిన్నప్పుడు వావ్ సూపర్ అని ఎప్పుడైనా సర్టిఫికెట్ ఇచ్చారా? నిక్కసమైన ద్రాక్ష బలిగా దేవుడు సంఘములో నిన్ను నాటాడు. కారు ద్రాక్షలు కాసి లోకములో ఇస్తావా? శ్రేష్టమైనటువంటి ద్రాక్ష కాసి అనేకులు తృప్తిపరిచే జీవితం కలిగి ఉంటావా? ప్రార్థించి అనేకులు సంఘంలోని వారు ఈ సంఘంలోని కొమ్మలు తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణములు వ్యాపించాలి. దాని కొమ్మల నుంచి ఫలించే ప్రతి ఫలమును తింటున్న ప్రతి ఒక్కరు కూడా ఆ ఫలమును బట్టి ఆ చెట్టును కనపరచాలి. సంఘంలో పాటు లేదు, చెట్టులో పాటు లేదు, విత్తనాల పాటు ఉండకూడదు. దేవుని సంఘం పరిశుద్ధమని కొంతమంది అంటుంటారు. ఆ సంఘంలో నువ్వు అతనికి బోధించేది ఇంతేనా? ఆమెకు నేర్పించేది ఇంతేనా? మీరు ఆయనకి నేర్పిగా, ఆయన చెప్పరా అంటే చెడిపోమని ఏ సేవకుడు కూడా, ఏ వాక్యం కూడా చెప్పదు. మంచి ఫలములతో మీరు ఫలించాలని దేవుడు కోరుకోడు. ఏదైతే మంచి ఫలములు ఫలించదో దాన్ని నరికి అగ్నిలో పడవేస్తానంటాడు దేవుడు. మంచి ఫలములు ఫలించాలి. మన మంచితనముతో, మన మంచి ప్రవర్తనతో, మన మంచి మనస్సాక్షితో అనేకుల్ని ప్రభు దగ్గరికి నీడ కిందకి మనం చేర్చుకోవాలి. ఫలించిన చెట్టు కిందకే కదా, నీడమే కదా ఏదైనా ఆశ్రయించగలుగుతాయి. ఈరోజు మనం ఆశ్రయించి ఎంతమంది ప్రభు దగ్గరకు వస్తున్నారు? అంత గొప్పగా మనం ఫలించాలి. మూడవదిగా నమ్మకత్వం. దేవుని సన్నిధిలో, దేవుని పనిలో మనల్ని ఎంత నమ్మకంగా పనిచేస్తున్నాం? అలా నమ్మకమైన దాస్తుడా, నమ్మకమైన దాస్తురాలా అని పిలిపించుకుంటున్నామా? చెడ్డ దాస్తుడా అని పిలిపించుకుంటున్నామా? నమ్మకంగా మనం ఉండాలి. దేవుడు మెచ్చుకోదగినట్టుగా ఉండాలి. నమ్మకంగా ఉండాలంటే మేలుకొని ఉండాలి, కనిపెట్టుకొని ఉండాలి, సిద్ధపడి ఉండాలి, త్వరపడి ఉండాలి, ప్రభు కొరకు వేచి ఉండాలి. ఇలాంటి లక్షణాలు ఉండే వాళ్ళే నమ్మకం. ఏ సమయంలో అయినా సరే ప్రభు సన్నిధిలో మనం ఫలించే వాళ్ళగా ఉండేటట్టు మన బ్రతుకులు చూసుకోవాలి. నాలుగవదిగా సంతోషపెట్టడం. మన సంతోషంలో ప్రభు సంతోషం ఉన్నాడా? ఒకప్పుడు తీర్మానం బాప్తిసం పొందుకునేటప్పుడు చేసుకునే తీర్మానం, నా దేవుడు ఇప్పటికి కూడా నేను చేసే కార్యాలను బట్టి, నేను నడవడికను బట్టి, నా ప్రవర్తన బట్టి దేవుడు సంతోషిస్తున్నాడా, బాధ చెందుతున్నాడు? మీలో ఉన్న ఆత్మను దుఃఖపరచుకున్నట్టు. ఎందుకంటే మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ద్వారా మనం బాప్తిసం పొందుకునేటప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుకుంటారంటుంది వాక్యం. పరిశుద్ధాత్మ మన మీద ఉంది. మనం ఎప్పుడైతే బాప్తిసం తీసుకుంటామో దేవుని వరం మనకి, అది వరం ఉచితంగా ఇస్తాడు దేవుడు మనకు. అది గిఫ్ట్. మన కార్యాల ద్వారా, మన ఆలోచన ద్వారా, మన మాటల ద్వారా, మన తలంపుల ద్వారా, మన నడవడిక ద్వారా, మన విధానం ద్వారా పరిశుద్ధాత్మని అనేక సార్లు దుఃఖపరుస్తూ పరిస్థితి జీవితంలో మనం బ్రతుకుతుంటాం. సంగమా, దేవుని దుఃఖపరిచిన అనుభవాలు మీ జీవితంలో చాలా ఉంటే ఇప్పుడే దేవుని దగ్గర పశ్చాత్తాపడు. యేసయ్యా, ఇది మొదలుకొని నేను నా జీవితం ద్వారా నేను అనేకుల్ని సంతోషంగా నేను చూసుకోవాలి, సంతోషకరంగా నేను బ్రతకాలనుకున్నాను. కానీ ఇది మొదలుకొని నేను నిన్ను సంతోషపెట్టేటట్లుగా నేను బ్రతుకుతానయ్యా. నువ్వు నన్ను సంతోషపెట్టుటకు నువ్వు ఎంతగానో యాతన పడ్డావే, నువ్వు కన్నీళ్లు గార్చావే, నువ్వు అవమానపరచబడ్డావే, దూషించబడ్డావు, పరిహసించబడ్డావు, అపహసించబడ్డావు, దొంగమని అనిపించుకున్నావు, తాగబోతు అని అనిపించుకున్నావు, తిరుగుబోతు అని అనిపించుకున్నావు. ఆ నరక యాతనలో నేను యాతన పడకూడదని, ఆ పరలోక రాజ్యంలో నేను సంతోషపడాలని, నేను సంతోషంగా ఉండటానికై ఈ లోకానికి వచ్చి మనోదుఃఖము కలిగిన వాడిపై, రిక్తుడిపై, తృణీకరించబడిన వాడుగా నువ్వు మార్చబడ్డావు. నేను నిన్ను తృణీకరించి, నీ సిద్ధాంతాన్ని తృణీకరించి, నీ చిత్తాన్ని తృణీకరించి, నీ విధానాన్ని తృణీకరించి ఇంకా లోకంలో సంతోషం కొరకు, లోకంలో ప్రజలు సంతోషపెట్టడం కొరకు నేను బ్రతుకుతున్నానేమో. ఐఎమ్ సారీ, నన్ను క్షమించేస్తాను, ప్లీజ్ నన్ను క్షమించు. ఇది మొదలుకొని నిన్ను సంతోషపెట్టాను, నేను బాధ అయినా అనుభవిస్తాను ప్రభు.
నేను కష్టమైన అనుభవిస్తాను. ఆ కష్టం, ఆ బాధ, ఆ శ్రమ నాకెంతో దీవెనకరంగా నేను మార్చుకుంటాను. నీతి నిమిత్తము హింసించబడినప్పుడు, దూషించబడినప్పుడు మీరు మహాధన్యులని సంతోషించడను మాట అన్నావే. దీని కొరకు నేను ఎప్పుడు ఆయన ముందుకెళ్ళలేదేమో, నన్ను క్షమించు. ఇది మొదలుకొని నీ రాజ్యం కొరకు, నీ నీతి కొరకు నేను ముందుకెళ్ళడానికి ఆశపడుతున్న శక్తిని, బలబలం మాకు దయచేయమని ప్రార్థించాను. చివరిగా ఆఖరిగా అంటాడు కదా, క్రీస్తు ఎదుట సంపూర్ణమైన వాడుగా నిలబడాలి. ఇప్పుడు ప్రజెంట్ నౌ, ఇప్పుడు దేవుడు మన దగ్గరకు వస్తే నువ్వు ఆయన ఎదుట ఎలా నిలబడగలుగుతావు? మనుషుల దగ్గర కొన్ని కప్పెట్టుకోవచ్చు, మనుషుల దగ్గర కొన్ని దాచిపెట్టుకోవచ్చు, మనుషులకు కొన్ని తెలియకుండా మనం నడుచుకోవచ్చు. కానీ దేవుని ఎదుట ఏది దాచలేము. రహస్యం అన్నది ఏది బయలుపరచబడలేకపోతాం. చీకటిలో జరిగించిన ప్రతిదీ కూడా వెలుగులు చూపిస్తానంటాడు. 4 గోడల మధ్య గుసగుసలాడినది మిద్దెల మీద చాటించబడినట్టున్నాడు. నీ రహస్య జీవితం ఎలా ఉంది? దేవుడు కోరుకునేది నీ భక్తి జీవితాన్ని, భౌతిక జీవితాన్ని కాదు. నీ రహస్యంగా ఉన్నప్పుడు, ఎవరు నేను చూడనప్పుడు నీలో ఉండే భక్తిని దేవుడు చూస్తాడు. అందుకని రహస్యం ఉందన్న చూస్తున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. నీ రహస్య జీవితం ఎలా ఉంది? దేవునితో ఉన్నప్పుడు నీ జీవితం, 10 మంది భక్తులతో ఉన్నప్పుడు నీ జీవితం కాదు. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, నువ్వు దూరంగా ఉన్నప్పుడు నీ జీవితం ఎలా ఉంది? యేషోపు అన్యుల మధ్యలో, అవమానాల మధ్యలో, అనేకుల మధ్యలో యేషోపు తన పవిత్రతను భద్రంగా కాపాడుకొని ప్రభు ఎదుట నిలబడ్డాడు. ఆ ప్రభువే ఒకరోజు అతని సింహాసనం మీద నిలబెట్టాడు. దానియేలు బానిస బ్రతుకు బబులోను దేశంలో చెరపట్టిన వాడైనప్పటికీ కూడా ప్రాణభీతికి భయపడలేదు. కానీ ప్రభు పక్షము నిలబడ్డాడు. ప్రభు ఎదుట సంపూర్ణంగా నిలబడని ఆశపడ్డాడు. దేశానికి న్యాయాధిపతిగా, నమ్మకమైన వాడిగా, మూలస్తంభంగా దేవుడు నిలబెట్టుకున్నాడు. ఈరోజు నువ్వు ఎవరి పక్షాన్ని నిలబడాలనుకుంటున్నావు? పిల్లలారా, ఎవరి పక్షాన్ని నిలబడాలనుకుంటున్నావు? ఈ లోకము, దానిలో ఉన్నది సమస్తమును గతించిపోతాయి. దేవుని మాట నిరంతరం నిలిచి ఉంటుంది. నువ్వు దేవునితో నిలిచి ఉంటావా? గతించిపోయి నశించిపోయే లోకంతో నిలిచి ఉంటావా? ఇదిగో ఈ తీర్మానాలు 2 దేవుడు నీకు ఇస్తున్నాడు. మరణమును, జీవమును నీకు ఇస్తున్నాడు. నువ్వేది కోరుకుంటావు? కీడు మేలుని ఎదుటి ఉంచి ఉన్నాడు. ఏది కోరుకుంటావు? ఆప్షన్ నీకు ఇస్తున్నాడు. జీవ మార్గమును పోయే బుద్ధిమంతుడు మేలు మార్గమును తెలుసుకుని అందులో ప్రయాణిస్తున్నట్టుంది. ఒక్కసారిగా ఆ రీతి మార్గంలో మనం ముందుకు సాగిపోవడం, మన జీవితాన్ని ప్రభువును సమర్పించుకుందాం. ఆ రీతి ముందుకు సాగిపోవడం దేవుడు కృప చూపునుగా. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో బాలను నుంచి ప్రార్థన చేస్తాం. ప్రార్థన. ఈ రాత్రి వేళ దేవుడు తన సేవకుని తన సిలువ చోటున మరుగుపరుచుకొని ఆయన నోటికి బూరలో ఉండి మనతో స్పష్టంగా, క్లుప్తంగా, సూటిగా 4 అంశాలు దేవుడు మనతో మాట్లాడుతుండగా ఈ రాత్రి వేళ సాగులు తీర్మానం చేసుకొని సంఘముగా, సిద్ధపాటు కలిగిన సంఘముగా ఆయన రాకడ కొరకు ఈ దినాలలో మనం సిద్ధపాటు కలిగి ఉండాలని దేవుని యొక్క సేవకుని నోటిలో సూటిగా మనతో మాట్లాడున్నాడు కనుక ఆ మాటలన్నీ మన హృదయంలోనికి చేర్చుకొని మనం ఫలిస్తూ వెలుగుతూ రావడానికి దేవుడు మన కృప చూపులాగా మనం ప్రార్థించుకుందాం. కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, నీకు స్తోత్రములు, వందనములు నాయన. మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతములు చేసిన మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు. సర్వశక్తి గల మా ప్రభువా, నీకు స్తోత్రము నాయన. మరి ఇంతవరకు తండ్రి ఈ యొక్క సంఘ ప్రార్థన తండ్రి నాయన మీరు తోడుండి ఈ కార్యక్రమం జరిగించి నాయన నీ సేవకుని నిలబెట్టుకొని మాతో మీరు అనేక విషయాలు తండ్రి వినిపించారు. దాన్ని బట్టి స్తోత్రాలు. విన్న వాక్యము తండ్రి నాయన అపవాది ఎత్తుకొని పోకుండా మా హృదయములో నెమరు వేసుకొని అయ్యా నూరింతలుగా మేము ఫలించినట్లుగా తండ్రి మెలకువ కలిగి సిద్ధపాటు కలిగి ఉండుటకు నాయన సహాయము చేయమని వేడుకుంటున్నాం. జీవము గల మా తండ్రి,
ఈ రాత్రి వేళ సమయంలో నాయన సియోను ప్రార్థన మందిరంలో ఉన్న ప్రతి కుటుంబమును తండ్రి మీరు దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. ఇదిగో తండ్రి సంఘ పరీక్షల్లో కూడుకోవడానికి కూడా సహాయం చేయండి ఆయన. వారికి సమయాన్ని తండ్రి ఒదిగించండి. నీ ఆలయంలో నాయన వారు వచ్చి అయ్యా గడుపుట ఎంతో శ్రేష్టము నాయన, ఒక్క గడియ గడపమని తండ్రి నీ వాక్యము సెలవిస్తుంది కనుక సోదరులో ప్రవేశించుకున్నట్లు ఒక్క గడి అయినా మీరు ప్రార్థించరా అని శిశువులతో చెప్పిన రీతిగా నాయన ఈ దినాలలో, ఈ చివరి దినాలలో బ్రతుకుతుండగా మా తండ్రి నిర్లక్ష్యము కలిగి అయ్యా లోకానికి తండ్రి మేము నాయన సమయం ఇవ్వకుండా మా తండ్రి నీ యొక్క మాటలకు, నీ పరిచర్యకు నాయన, నీ దివ్య మాటలకు తండ్రి మేము సమయం ఇచ్చి నీ సమూహములో మేము కూర్చొని అయ్యా దావీదు భక్తుడు చెప్పిన రీతిగా ఇదిగో నా జీవిత కాలము నేను యెహోవా మందిరములో నివసింపగోరుతున్నానని చెప్పిన రీతిగా నాయన సంఘస్థులందరూ కూడా నీ సన్నిధిని ప్రేమించి, నీ మాటలను ప్రేమించి అయ్యా నీ సమూహములో కూర్చొని తండ్రి బలపడడానికి సహాయం చేయమని కోరుతున్నాను తండ్రి. ఇదిగో నాయన అయ్యా ఈ యొక్క సేవను మీరు ఆశీర్వదించండి, పరిచర్ని అభివృద్ధి చేయండి. ఇదిగో తండ్రి బిడ్డలందరినీ బలపరచండి, సంఘస్థులందరినీ బలపరిచి ఈ పరీక్షల్లో అందరూ కూడి నాయన ముందుకు వెళ్ళడానికి సహాయం చేయండి. అదేవిధంగా తండ్రి నూతన ఆత్మలను కూడా నడిపించండి. ముఖ్యంగా నాయన నీ సేవకుల కుటుంబాలను ఇంకా మీరు బలపరిచి నాయన అభిషేకించి ఇంకా నీ పరీక్షల్లో బలంగా వాడుకోమని నాయన ప్రార్థిస్తున్నాను ప్రభువా. ఇదిగో సంఘంలో వాడబడుతున్న బిడ్డలను ప్రభువా, యవనస్తులను ఇంకా మీరు అభిషేకించండి, బలపరచండి. రాబోయే దినాలలో వారి పరీక్షల్లో నిలబడుకొని అద్భుతంగా నీ పరీక్షల్లో ముందుకు సాగడానికి కృప చూపమని కూడా ప్రార్థిస్తూ తండ్రి రాత్రి వేళ సాములో నాకు ఇచ్చిన ఈ యొక్క గొప్ప తరుణాన్ని బట్టి నేను స్తుతిస్తూ గణపరుస్తున్నాను నాయన. ఈ ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు అయ్యా కార్యములు జరిగిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకు ఆరోపించుకుంటూ నీ ప్రియుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. సమస్తమైన పరిశుద్ధ నామమును సన్నిధించు. ప్రాణమయ యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ప్రకారం దేని వరం. ఆమేన్.